మహాభారతం తత్వార్థం మనం చేస్తున్నాం. మధ్యలో కృష్ణ జయంతి సందర్భంగా ఒక వారం మనం చేయలేదు. బందీ ఇంకా అష్టావక్రులు ఇద్దరు కూడా వేదములను వ్యక్తం చేస్తున్నారు. ఈ భావమే చాలా కొత్తగా ఉందని చెప్పుకున్నాం. సంవాదం కాదు, సంవాదం అంటే ఒకళ్ళు చెప్పుకోవటం అని, అది కాదు. వాదన చేయటం కాదు. ఎట్లా ఉంది, వాళ్ళు వేదము గురించి వాళ్ళకి ఏం అర్థమైందో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. అది మనకు గబుక్కలు ఎట్లా ఉంది, సంఖ్యావాచకం లాగా ఏకః ద్వి త్రీణి చత్వారి అట్లా త్రిహి చత్వార చతుష్టయ అని ఈ విధంగా ఉన్నట్టుగా చూసాం. ప్రస్తుతమైనటువంటి ఈ శ్లోకం షట్ గురించి అని. షట్ శబ్దానికి షహమర్షణే ముష తితిక్షాయ తిజ నిశానే అని ఈ విధంగా షట్ శబ్దము. నిశానం అంటే తను తాను చెక్కుకోవటం అనేది ఎట్లా ఉంటుందో, పదులు పెట్టుకోవటం అంటే ఎట్లా ఉంటుందో దాన్ని బాగా ఎన్నో 7 ప్రవచనాల్లో బాగా మనం చేసుకున్నాం. ఇప్పుడు శ్లోకంతో చెప్పుకుందాం. ఇది అష్టావక్రులు చెప్పే శ్లోకం. షట్ ఆధానే దక్షిణ బాహురేకే. షట్ ఆధాని అంటే షట్ యొక్క ఆధానం అంటే డోధాని ధారణ పోషణయో, ధారణ ఎందు అంటే చెక్కుకొనుట, తనను తాను చెక్కుకొనుట అన్న దాని యందు ఇక్కడ ధారణ ఉంటుందో ఆ ధారణ యందు దక్షిణము ఆహవే. దక్షిణమాహు ఏకే, అక్కడ దక్షిణం ఉంటుంది అంటున్నారు కొందరు. దక్ష వృద్ధౌ శీఘ్రార్థే ధాతు. ఇక్కడ తన్ను తాను చెక్కుకోవటం అనేది ఉంటుందో అక్కడ ఏముంటుంది, వృద్ధి పొందుట, ఆధ్యాత్మిక వృద్ధి పొందుట. ఇంకా శీఘ్రార్థేచ, శీఘ్రము అనేటువంటిది కూడా. శీఘ్రం అంటే త్వరితగతి అన్నట్టు కాకుండా శీఘ్రించుకోవడం, ఆగ్రహణ. स्वप्ने सीखी आग्राणी. घ्रा అంటే घ्राणम सीन स्वप्ने सीखी आग्राणी. स्वप्ने शब्दानिकी विश्रांति. दक्ष वृद्धौ शीघ्रे च. వృద్ధి అంటే ఆధ్యాత్మిక వృద్ధి పొందుట ఒకటి. ఇంకా శీఘ్రార్థంలో శీఘ్ర శబ్దానికి అంటే స్వప్నే అంటే విశ్రాంతి ఒకటి. ఇంకోటేమో గంధ ఉపాదానం, ఆఘ్రాణం అంటే గంధ ఉపాదానం. మళ్ళీ గంధ శబ్దానికి అర్ధనే యాచనే.
వృద్ధి పొందుట అన్న విషయం మీద మొన్న కృష్ణ జయంతిలో కూడా పాట మొత్తం చెప్పుకున్నాం. బాగుంది, చాలా అంశములతో చెప్పుకుంటూ వచ్చింది. అన్ని అంశముల్లో తన సాధనను కాపాడుకోవటం తనకు కావలసిన విషయం. అన్ని కాపాడుకోవటంలో తనకి వస్తుంది, విశ్రాంతి కలుగుతుంది. ఎప్పుడు ఆధ్యాత్మిక వృద్ధి పొందుతుంటాడో అప్పుడు విశ్రాంతి కలుగుతుంది. ఇది మనకు లోకంలో కూడా బాగా తెలుస్తుంది. విశ్రాంతి అంటే తను తాను తెలుసుకోవటానికి కూడా ఇంకా అది తెలుసుకుంటే వస్తుంది, ఇంకా అది తెలుసుకోవాలి అనుకుంటాం అనుకోండి. అప్పుడేమవుతుంది, అది తెలుసుకుని తనకు వంట పట్టేంత వరకు కూడా, తన గ్రహింపుకు పట్టేంత వరకు కూడా తనకు విశ్రాంతి లేదన్నమాట. ఇది విశ్రాంతి అనే పదంతో ఎందుకు వాడుకుంటాం అంటే, శ్రాంతి అంటే విగత శ్రాంతం, శ్రాంతం అంటే అలసట. ఈ అలసట అనుకుంటుందన్నాడు. ఎందుకు ఉంటుందంటే తన స్వరూపమే తనకు దూరం అయిపోయింది. వృద్ధి కాని వాడికి తన స్వరూపం తనకు దూరం అయింది కనుక విశ్రాంతి లేదన్నమాట. ఇంకా శ్రాంతమే, అలసటే ఉంది. అది తెలుసుకుంటే అవుతుంది, ఇది తెలుసుకుంటే అవుతుంది, ఇంకా అది కావాలి ఇది కావాలి అన్నట్టుగా అనేకంగా చెప్పుకోవటం అనేటువంటిది ఉంటుంది. ఎవరికైనా పాఠం చెప్పాలంటే కూడా ఎట్లా ఉంటుంది, తను బాగా తెలిసి ఉంటుంది అనుకోండి, విశ్రాంతిగా పోతాడు. మొదలు పెడితే ఇక చివరి దాకా సొంత తెలివితో వెళ్ళిపోతుంది. ఇంకా దాని మీద ఇంకోటి అదా ఇదా అని చూసుకోవాల్సి వస్తే విశ్రాంతి లేదన్నమాట. ఇప్పుడు మనం కూడా ఈ పదములకు ధాతువు చూసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చూసుకున్నాం, శీఘ్ర శబ్దానికి ధాతువు చూసుకున్నాం. ఆ ఒక ధాతువు ఒక అర్థం చెప్తుంది. ఆ అర్థానికి పదానికి ధాతువు ఏమి, మరి దానికి ఏం ధాతువు అని చెప్పుకుంటూ పోతుంటే పదమునే అర్థమునే చూసుకున్నాం కానీ భావాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అందువల్ల మనకు విశ్రాంతిగానే ఉంటుంది. ఆ పదం ఎట్లన్నా కానీ దానికి సరిగా తగినట్లుగానే ఉంటుంది. అర్థం ఎన్ని చూపించినప్పుడు కూడా దానికి తగినట్లుగానే ఉంటుంది. అందువల్ల అది ఎప్పుడైతే మనకు మన గ్రహింపుకు స్పష్టమవుతున్నదో మనకు విశ్రాంతిగా ఉంటుంది. ఇదివరకు ఇట్లా అందరూ చెప్పేటటువంటి ఏది ప్రసిద్ధార్థమే మనకు దొరికేది. పదమునికి ఏమర్థం అంటే ప్రసిద్ధార్థం చెప్పుకోవాలి. ప్రసిద్ధం అంటే వ్యావహారికంగా చెప్పిన అర్థం. ప్రసిద్ధార్థం అంటే వ్యావహారికంగా ప్రసిద్ధమైనటువంటిది ప్రసిద్ధార్థం. అది పొసగదు. నిజము వెతుక్కోవడానికి పోతుంటే అది పొసగదు. ఆ పొసగకపోతే ఎట్లా? ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, పాణి మహర్షి యొక్క ఆయన తపస్సులో తీసుకొచ్చేటటువంటి అర్థాలని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అవన్నీ పట్టుకొచ్చేటి ఏమర్థం అవుతుంది అని అంటాడు. ఇప్పుడు మనం గుర్తించాల్సిన విషయం, భక్తి అంటే భక్తి, నిధి అంటే ఆయన ఎవరు, త్యాగరాజు కూడా నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా పలుకుము మనస. నిధి చాలా సుఖమా అంటే డబ్బు అనే అర్థంతోనే తీసుకుని అది చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అంటే నిధి అన్నా కూడా రాముని సన్నిధికి ఏం అర్థం చెప్పుకున్నావు అంతే అర్థం, కానీ అది వేరే అర్థం అని కాదు. అది తెలియనంత వరకు ఇప్పుడు నిజముగా పలుకు మనస అని ఆయన అవస్థపడుతున్నాడు కానీ ఎవరికి అర్థం కాదు. డబ్బే సుఖం, రాముని సన్నిధి వస్తుంది కనుక ఏదో కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తాం అంతే, కానీ ఆయన మనతో పాటు తిరుగుతాడేమిటి? ఇట్లా మనం దూరంగా వెళ్ళిపోతాం, విశ్రాంతి లేదు. ఈ ప్రశ్న దొరికినప్పుడు కూడా విశ్రాంతి లేదు. ఎందుకు లేదంటే లోకంలో ఒక ఏదైనా ఉంటే, వృత్తి ఉంటే కీర్తి కాంక్షల కోసమని మనకి రోజుల్లో రాజులు వాళ్ళు వచ్చి వాళ్ళు చేసినంత తనకు అంకితం ఇవ్వాలని ఇటువంటివి చాలా ఉండేవాళ్ళకి. అందువల్ల వాళ్ళని తప్పించుకోవాలంటే, ఈ ధనం ఆశ మీద నుంచి వాళ్ళని తప్పించుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు,
వాళ్ళ కావ్యం మీద గౌరవం తనకిస్తే తను గొప్పవాడు కావాలని అనుకుంటాడే కానీ ఆ కావ్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వాడికి తెలియదు. ఒక కీర్తన పాడితే దాని యొక్క గొప్పతనం ఆధ్యాత్మికమే అన్నట్లుగా తనలో తాను ఎదగటమే అన్నటువంటి విషయంగా దానికి తెలియదు వాళ్ళు. తెలియకుండా ఏం చేసేవాడంటే వాడిని ఇబ్బంది పెట్టేవాళ్ళు, కష్టాలు కలిగించేవాడు. కలిగించినప్పటికీ వాళ్ళు కష్టాలను ఎదుర్కోవడమే సరిపోతుంది కానీ విశ్రాంతి లేదు అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనకేమొస్తుంది, లౌకికంగా వాడిని కష్టపెట్టారంటూ ఉంటుంది, కానీ వాళ్ళు అట్లా అనుకోకుండా ఉండాలన్నమాట. అది విశ్రాంతి. ఎందుకు అర్థమైంది తనకు, నిధి సుఖం కాదు, రాముని సన్నిధి సేవే సుఖం. అది నిధి అంటానికి పొందినటువంటి ధారణ. నీ ప్రాపణే ధాతు దుధాని ధారణ పోషణయోహో, పొందిన ధారణ. ఈ పొందిన ధారణ సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అంటే రాముని పొందిన ధారణ అన్నప్పుడు రెండింటికి వాస్తవంలో భేదం లేదు. అయితే ఇక్కడ సూటుగా రాముని పొందినటువంటి ధారణ, అక్కడేమో ఊరిని పొందిన ధారణ అంటే పొందిన ధారణ ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు అన్నట్లుగా మరి సంగీత సాహిత్య ఇంకా మరి క్రూరత్వంలో కూడా పొందిన ధారణ ఇట్లాంటి ఎన్నో ఉంటాయన్నమాట. ఇప్పుడు సమస్యాత్మకంగా ఉంటుంది ఈ విధంగా ప్రసిద్ధ అర్థాలతో చెప్పుకుంటూ పోతుంటే. అట్లా లేకుండా తనకు ఎటు చూసినప్పటికీ కూడా ఒకటే అర్థం, ఆ అర్థంలో భేదం కూడా కనిపించదు, తెలియాలి. ఆ పదములకు ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా భేదం కనిపించకూడదు. అందుకనే మనకు భగవద్గీతలో భవంతి భావా భూతానాం మత్తః ఏవ, అవునా, పృథగ్విధా భావా మత్తః ఏవ భవంతి. వేరువేరుగా కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా తనతో పోల్చుకునే అని ఆయన చెప్పాడు. దాని మీద నిలబడి మనం మననం చేసుకుంటూ పోతుంటే ఎట్లా ఉంది, బయటవన్నీ ఇది వాళ్ళు కూడా చేయించుకురాలేదు. కృష్ణ జయంతి సందర్భంగా 3 చార్ట్లు చేసుకున్నాం. దాంట్లో ఇట్లాగే ఏమి చేసుకున్నప్పుడు బయట ఏవో చూసినప్పుడు కూడా అన్ని తనకు పదములే, తనకు ధామములే, తన ధామమే అది, దానికి వేరే రూపం లేదు. తనేం గ్రహిస్తున్నాడు అదే చెప్తోంది, వేరే గ్రహించడం వేరే చెప్పడం లేదు. అది తనకు ఎప్పుడు తెలుస్తుందో ఆ తెలిసింది తనకు చాలా విశ్రాంతిగా ఉంటుంది. ఎంత విశ్రాంతిగా ఉంటుందంటే తన ధామం తాను గుర్తించకపోతే గుర్తించినట్టుగా, అయ్యా ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అని చూపించినట్టుగా. ఆయన వచ్చి నేరుగా కింద కూర్చున్నాడు అనుకోండి, కింద కూర్చున్న వారు అయ్యా కాదండి కుర్చీ ఒకటి చూపించి, లేకపోతే ఇంకోటి చూపించి, ఇంకో సోఫా చూపించో, లేకపోతే ఇంకోటి చూపించి ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అని మనకు చూపించినట్టుగా, నీ ధామం ఇది, నీ ధామం ఇది అని మనకు వృద్ధి పొందేటట్టుగా చూపించినటువంటిగా పదములన్నీ మనకు కనిపిస్తాయి. కనుక వృద్ధౌ ఇంకా శీఘ్రార్థం అంటే ఎట్లా ఉంటుందంటే స్వప్నం చాలా విశ్రాంతిగా తోస్తుంది. అక్కడ కూర్చున్నా ఏమిటి, ఇక్కడ కూర్చున్నా ఏమిటి, నేను కూర్చోటమేగా, కూర్చుంటే ఎటువంటి అలసట తీరుతుందో అదే, అది నాకు ఇచ్చినటువంటి విశ్రాంతి ఉంది. ఏమి కింద కూర్చుంటేనేమో నిప్పులు కొడతాయి, అక్కడ కూర్చుంటేనేమో చెక్క మీద కూర్చుంటేనేమో వేరే ఇంకా నిప్పులు వస్తాయి, ప్లాస్టిక్ కుర్చీ మీద కూర్చుంటే గుడిలో మెల్ల, ఇంకా సోఫా మీద కూర్చుంటే ఉన్నతం అని వాళ్ళు అంటారు, కానీ సోఫా మీద కూర్చుంటే వెంటనే వేడి చేస్తుంది. భీమవరంలో ఒక భక్తుడు ఇప్పటికి ఎప్పుడు కూర్చోడానికి కుర్చీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలైనా ఒక కుర్చీ కూడా సరిగ్గా కుదురుగా దొరకలేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆడలేక మధ్యలో ఇవన్నట్టు ఉంటుంది. కారణం ఏమిటంటే దేహంలో ఏదో రుగ్మత ఉంటుంది, అది దానివల్ల కాదు. ఒకసారి అతను ఏం చేశారంటే మా దుకాణానికి తెలిసిన వాళ్ళంతా ఉంటారు అక్కడ, పట్టుకొచ్చి 2-3 కుర్చీలు పట్టుకొచ్చాడు. దానిలో ఒక కుర్చీనేమో మెత్తగా కింద సోఫాలో కుర్చీ ఎట్లా ఉంటుంది అటువంటి పట్టుకొచ్చాడు. పోని పట్టుకొచ్చాడు కదా, ఏమైనా కుదురుగా ఉంటుంది ఏమని దాని కూర్చొని కానీ అమ్మో అన్నాడు, వేడి అంతా ఉంటుంది, ఇదే సుఖమేది.
అర్థమవుతుందా? లేదు. అంటే ఇప్పుడు నా ఆసనం ఎట్టుండాలి? మెత్తగానే ఉంటే సుఖంగా ఉంటుంది అర్థం కాదు. ఆసనం ఎట్టుండాలి? ఏది ఆసనం? స్థిర సుఖం ఆసనం. సుఖం కూడా స్థిరంగా ఉంటే అది ఆసనం. అవునా? అక్కడ కూర్చున్నందువల్ల ఏం దొరకటం లేదు. కాసేపు పెట్టడం రాసుకుంటుంటూ దీన్ని కాసేపు మర్చిపోయి మన భావంలో మనం ఉంటాం అనుకోండి, అప్పుడు బాగుంటుంది. కాసేపు మళ్ళీ అది పోయి ఏం చేస్తుంది తర్వాత మళ్ళీ దేహం నేనున్నా చూడంటుంది. అవునా? ఆసనం వేసి మళ్ళీ మెత్తగా వేసి కూర్చోవాలి. 4 పాటలు వేసుకుని కూర్చుందంటే వీడికి ఎంత ఆశ్చర్యంగా ఉందో, వేడి చేస్తుంది అది. మాటికి ఇది తుమ్ములు వచ్చినాయి, వచ్చింది, జలుబు వచ్చింది అంటుంది, కానీ దాని మీదనే కూర్చో సరిగా కూర్చుంటుంది, కూర్చోలే అనుకున్నాను. అట్లా ఒకవాడు ఈ సోఫాల మీద ఎట్లా కూర్చుంటారో పిచ్చలు ఇళ్లలో సోఫాల మీదే కూర్చుంటారు. ఒకప్పుడు ఇక్కడ హైదరాబాద్లోని బాలానగర్లో ఉంటాడు మన భక్తుడే. అతను ఈ ఫోములు వ్యాపారం చేస్తుంటాడు కావాలి ఏం చేశాడంటే ఒకసారి ఫోమ్ పంపించేశాడు ఇక్కడికి. అది చూసేటప్పటికి ఈ పెద్ద పుల్లు చూసినట్టు కనిపిస్తుంది. అది తెచ్చిన అబ్బాయి మంట పెడుతుందండి అవి కూర్చుంటే అన్నాడు. తీసుకుపోండి ఇలాంటి తీసుకోవడం. ఇంకెప్పుడో ఓ సందర్భంలో రబ్బరైజర్ కాయర్ అని ఒకటి ఉంటుంది. ఆ రబ్బరైజర్ కాయరు అంటే కొబ్బరి పీస్కి ఏదో గమ్మట్టించి దాని మొత్తానికి ఒక బెడ్ పిల్లలాగా చేస్తారన్నమాట. దాంతో పడుకోవడానికి కూడా చేస్తారు. అది కూడా అట్లాగే వేడి చేస్తారు. పిలుచుకొస్తే మీకోసమని ప్రత్యేకంగా తెచ్చుకోండి, మీకోసం అంటే ప్రత్యేకత కూడా తీసుకెళ్ళిపో, దాంతోపాటు ఆ ప్రత్యేకత కూడా తీసుకెళ్ళిపో. విశ్రాంతి అంటే అర్థం అది. అనువుగా ఉంటే అట్ట కింద పడుకుంటే హాయిగా ఉంటుంది. యూఫామ్ పట్టి వేసుకొని దానికేమో అదేమో ఇట్లా చతికిలవే దానికి తలకాయ కూడా తల కింద పోటీ కాలు కింద పోటీ అది ఇది పెట్టి ఇన్ని పెట్టి ఉడికి పొద్దున్న లేచినప్పుడు చక్కెర అయి ఉంటుంది. ఎందుకు చెప్పుకుంటున్నామంటే షట్ ఆధాని అంటే చెక్కుకోవటం అనేది తనకు ధారణ అయితే తాను ఎదుగుతాడు. ఎట్లా ఎదుగుతాడు అంటే చాలా విషయాలు ఉంటుంది. ఒక్కొక్క చెప్పుకుంటూ పోతుంటే ప్రసిద్ధార్థంతో దాని విషయం తెలియదు, అది ఏం చెప్పదు కూడా. కానీ లోకంలో ఎట్లా ఉంటుందంటే ఎంత అర్థం కాకపోతే అంత గొప్ప కావ్యం అది. అర్థం కాకుండా చెప్పుకుంటూ పోతూ ఉంటే మన భారం లేకుండా ఉంటుంది. భారం లేకుండా ఉంటే అంటే అర్థం కాకపోతే ఏం కూర్చుంటే లేచిపోదాడు అనుకోరు. అక్కడ వింటూ ఉంటే అదొక గొప్ప. ఇక అంటి ముట్టిన గ్రహాలలాగా కొన్ని చెప్పుకుంటూ పోతుంటారు అనుకోండి. చెప్పుకుంటూ పోతుంటే కూడా ఇది కూడా బాగుంది. కొంతమంది కావాలని అక్కడ లేని పదార్థాలని కల్పించి నీకు అది వస్తుంది ఇది వస్తుంది. ఈ రుక్మిణి కళ్యాణం, పార్వతి పరిణయం ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితికి ఎప్పుడు వచ్చినాయంటే మరొక రోజుల్లో పండితులు ఈ భారతం అని చెప్పేటప్పుడు రుక్మిణి కళ్యాణం వస్తుంది. భాగవతం చెప్పేటప్పుడు రుక్మిణి కళ్యాణం ఘట్టం వస్తే తంతు క్రియేట్ చేస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ఇట్లా పెట్టుకుని చిద్రు పనినా ఇది బోధ అయినా జ్ఞానమైనా ఏదో కాసేపు అటు తిరిగిస్తే 4 కాకులు వస్తాయి. ఆ రోజున చాలామంది విశేషంగా వస్తారు. ఇంకా అవి పట్టుకొస్తారు. అవన్నీ పట్టుకొస్తే తనకు బాగా ఆదాయం వస్తుందా లేదా? ఆదాయం వస్తుందని ఇటువంటివన్నీ చేసుకుని పోతుంటే ఇప్పుడు అవైనా పట్టుకొస్తారు. కానీ కొండ మీద కోతినైనా పిలుచుకొస్తారు. కానీ తత్వమసి అంటే మాత్రం మాకు అర్థం కాదు. స్వామి నీ దగ్గర పెట్టుకోదు, మసి గీసి అంతా నీ దగ్గర పెట్టుకోదు. మేము కొండ మీద కోతిని తీసుకొస్తాం. నువ్వు కోతిని తీసుకొచ్చిన అనితిని కొట్టించుకోవాలి, నాకెందుకు అది అనడు. తే అనేవాళ్ళు ఉంటారు. కనుక చెక్కుకోవటం అనే మాట తనకి ఈ దోషాలు, అన్ని దోషాలు. బయట
స్పర్శ అన్న అంశం పొడ చూపిందంటే చాలు, ధ్యాయత అంటున్నారా. ధ్యాయత కొండ మీద కోత వచ్చేసింది అన్నమాట. నువ్వు ఏం ఆహించినా సరే కొండ మీద కోత వచ్చేసింది. కొండ మీద కోత సరిపోదు, గుహలో నుంచి సింహం వచ్చేస్తుంది పిక్కు తినడానికి. షట్ శబ్దానికి అంటే ఆరు యొక్క దీని ప్రసిద్ధార్థం ఏమిటంటుంది, ఆరు యొక్క ధారణలో ఈయన ధారణలో చెప్పడానికి అంటే ఏం చేశాడంటే అగ్నిస్థాపనలో అన్నారు. షట్ అంటే అగ్ని అని అర్థం చెప్పాడు. షట్ దాని యొక్క స్థాపనలో దక్షిణ రూపంగా 6 గోవుని ఇవ్వాలట. ఆరు గోవులు ఇవ్వాలి. ఇస్తే ఏమైంది, నువ్వు ఎట్ట పైకి ఎదిగావు అర్థం చేసుకోవడం చేత కాదు. కనుక ఇప్పుడు ఇదే వేదాన్ని వాళ్ళు ఎట్లా చెప్తున్నారని తెలుస్తుంది. ఏమంటున్నాడంటే ఈయన ఇట్లా అగ్నిస్థాపనలో దక్షిణ రూపంగా 6 ఇక్కడ దక్షిణ రూపం అంటే దక్షిణ అంటే దక్షిణ ఇవ్వటం. ఇట్లా అగ్నిస్థాపన చేసినప్పుడు దక్షిణగా 6 గోవుల్ని ఇవ్వాలి అన్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే 6 ఋతువులతో కాలచక్రం పూర్తి అవుతుంది అంటున్నారా లేదా అంటున్నాడు. ఇంకా జ్ఞానేంద్రియాలు 6, ఇంకా కృత్తికా తారలు 6, వేదాల్లో సాధ్యస్కం అనే యజ్ఞం 6 రకాలుగా కనబడుతోంది. సరే ప్రకటనమును షడాధాని దక్షిణం ఆహు ఏకే. విశ్రాంతి ఒకటి, తర్వాత ఆఘ్రాణం అంటే గంధ ఉపాదానం అంటే గంధమును తీసుకోవటం, వాసనను తీసుకోవటం అని అర్థం చెప్తారు. గంధ యాచని అర్ధని అంటేనేమో పిసుకుటను, అంటే ఏదన్నా ఒక పదము ఒక భావము ఒకటి ఏదైనా వస్తే ఏం చేయాలి, దాన్ని విచారణ చేయాలి. విచారణ చేయకుండా మనం తీసుకోకూడదు. విచారణ చేసి యాచన తీసుకోవాలి, తనకు కావాలి. యాచన చేయటం అంటే కోరి అడిగి తీసుకోవటం అన్నమాట. విచారణ చేత కోరి అడిగి తీసుకోవాలి, కానీ కేవలం ఏదో చెప్పారు కదా అర్థమైపోయింది అర్థం కాదు. దీనికి స్వామివారు తమాషగా చెప్తుండేవారు. పిల్లి అంటే ఏమని అడిగాట వాడు. అడిగితే మార్జాలం అన్నట్ట. ఇప్పుడు అర్థమైంది. అర్థం చెప్పాడుగా, తన అర్థం ఇదో తెలియదు కానీ అర్థం చెప్పాడు కనుక అర్థమైంది. అది ఎవడన్నా వచ్చి తెలుగు వాడు తమిళం నేర్చుకుందాం. పిల్లి అంటే ఏమిటంటే పూణే అంటే మహారాష్ట్రలో పూణే ఉంది. పిల్లి అంటే పూణే తెలుసుకున్నాడు అనుకోండి. ఏం తెలుసుకున్నవాడు ఎవడైనా ఇప్పుడు ఇంకో భాష నేర్చుకున్నాడే కానీ అది భాష అంటే వ్యక్తాయాం బాచి ఏం వ్యక్తం చేశారు.
పిల్లి అని తెలుగులో ఏం వ్యక్తం చేశాడో లోపల ఏం భావం ఉందో అదే వాడు తమిళంలో కూడా వ్యక్తం చేస్తాడు. హిందీలో బిల్లి అంటాడు, వాడు కూడా ఇదే వ్యక్తం లోపల భావం వ్యక్తం చేశాడు. ఇప్పుడు లోపల భావాన్ని వ్యక్తం చేసినప్పుడు అది పిల్లి అయిందో, పుణ్య అయిందో, బిల్లి అయిందో, క్యాట్ అయిందో, ర్యాట్ అయిందో, ఏమైంది? షర్ట్ ఏది? ఆఘ్రాణం ఏది? ఆఘ్రాణం అంటే ఇది కాదండి. గంధం అంటే మల్లెపూల వాసన చూడండి, గుమాడించి కొడుతుంది ఇక్కడికి వస్తుంటే అంటాడు. గుమాడించి కొట్టడం అంటే అది ఒకటో అతిశయోక్తి. అతిశయోక్తి అంటే గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మల్లెపూల వాసన ఎట్లా ఉంటుంది? ముక్కు లోపలికి పోయేటప్పటికి అసెండింగ్ మై నేసల్ క్యావిటీ క్రియేట్స్ ఏ టిటిలేషన్ ఇన్ మై ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అని ఆయన ముక్కు పొడికి ఎట్లా అన్నాడో అట్లాగే ఇది కూడా క్రియేట్స్ అసలు టిటిలేషన్ ఇన్ మై ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అని. అదేమో కొంచెం ఎట్లాగా ఉంటుంది పొడి, ఇదేమో వాసన. దానిలో కూడా ఆ పొడి లోపలికి పోయి వాసన అని లేకపోతే ఇప్పుడు అట్లా చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మల్లెపూ ముక్కులో ఎక్కిస్తే సరే బాగా వాసన వస్తుంది. ఎంత చేసినప్పటికీ కూడా మల్లెపూ బయటది, వాసనే మరి ఆఘ్రాణము తన దగ్గర. దాకా ఎందుకు? ఆఘ్రాణం చేసేటటువంటి ఇంద్రియం వేరు, ఆఘ్రాణం చేయబడినటువంటి వాసన వేరు. ఒక వాసన అక్కడ ఉంది, ఆ వాసన తను తీసుకున్నా అన్నాడు. ఆ వాసన తన ముక్కు దాకా వచ్చింది. ముక్కు దాకా వచ్చినప్పటికీ అది అక్కడ ఉంటే ఎంతో, ముక్కు దగ్గర ఉన్నా అంతే. ఎందుకంటే తన ఆ వాసన తీసుకోవటం లేదు, తన వాసన తీసుకుంటున్నాడు. అర్థమవుతుందా? తన గ్రహింపు ఎట్లా ఉంటుంది? తను వాసనను చూచుట, వాసనను చూస్తున్నాడే కానీ వాసన తీసుకోవటం లేదు. చూడబడినటువంటి బయట పదార్థమే. సూటిగా చెప్పుకుంటే మిల్లీ ఓట్స్లో తీసుకుంటున్నాడు. ముక్కులో దాకా పువ్వునే ముక్కులోకి ఎక్కించిన ఆ వాసన అనేది ముక్కులోకి ఎక్కించినప్పటికీ తనకైనా తెలుస్తుంది అంటే మిల్లీ ఓట్స్లో తెలుస్తుంది. ఆ మిల్లీ ఓట్స్ నుంచి మళ్ళీ ఎక్కడికి పోవాలి? లోపల ఉనికి దాకా పోవాలి, అక్కడ తెలుస్తుంది. ఏం తెచ్చావు ఇప్పటికి? ఇంతకీ ఏమొచ్చింది? ఏం కాలే, బయట ఏదో పట్టుకొచ్చేవే, నాది కాదు అని ఎక్కడి దాకా పోవాలి? శ్రోత్రత్వ చక్షు జిహ్వా ఘ్రాణములు అనేటటువంటి ఐదు జ్ఞానేంద్రియములతో కూడా లోపల దాకా ఏం వచ్చినప్పుడు కూడా అది అనాత్మని తిరిగి వచ్చేసింది. బయట పదార్థం అది అని చూపించింది. అది ఎట్లా చూపిస్తుందంటే దాన్ని కూడా ఇంకా కొంచెం విపరీతంగా చూపించాల్సి వస్తే బాగుంది, బాగాలేదు. అది చూపించడంలో విపరీతం, బాగుంది, బాగాలేదు. ఇప్పుడు తనని ఏం పోల్చుకున్నాడు? తనను ఏం పోల్చుకున్నాడు? పోల్చుకోవడం అంటే తన గ్రహింపును ఏం పోల్చుకున్నాడు? బాగుంది, బాగాలేదని చెప్పింది. వాళ్ళు ఏం వచ్చింది, ఏం రాలేదు. కనుక ఇక్కడే ఉన్నారు. గంధ ఉపాదానం ఉన్నప్పుడు దాన్ని విచారణ చేయాలి. ఏం విచారణ చేయాలంటే, విచారణ అంటే విశేషణ చరతి, విశేషంగా ప్రవర్తించడం. ఏం ప్రవర్తించడం? అది నా దాకా వచ్చిందా లేదా? రాలేదు. ఎట్లా అటువే ముక్కు దగ్గర పట్టుకుని బాగుంది, రెండు మాట పెట్టుకుంటాడు, మూడో మాట ఏం చేస్తాడు? ఆ పువ్వుని ఏం చేస్తాడు? ఏది దగ్గర రాలేదుగా. అర్థమవుతుందా లేదా? ఘ్రాణేంద్రియం తన దగ్గర ఉంది. అందుకని ఏం చేస్తుంది? అర్ధనే యాచన. యాచన అంటే తన్ను కోరుతుంది. దాన్ని అర్ధనం చేసి అంటే పిసిగేసి తనను కోరుతుంది. తనగా ఏం తీసుకుంటాడు? ఎట్లా అర్ధన చేశాడంటే పువ్వు తీసుకొని ఇక్కడ పెట్టుకుని అన్నాడు. బాగా కైపు వచ్చినట్టుగా, చాలా గొప్పగా వచ్చినట్టుగా అనుకున్నాడు కాసేపు. అనుకున్నటువంటి వ్యక్తి అంతలో ఏం చేశాడు? దాన్ని వదిలేసి తనకు ఏమి అందుకుందో దాన్ని ఆచరణ చేశాడు. అది తన దగ్గర ఇదివరకే ఉంది. ఈ మధ్యలో ఇదేం చేసింది? కాసేపు కెలికిపోయింది అని తెలుసుకున్నాడు, వదిలేశాడు. ఇది షట్. అదే
దక్షిణ ఇవ్వాలి. మరి దీనికి 6 గోవులను ఇవ్వాలన్నమాట అని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎక్కడ ప్రమాణం మనకు తెలియదు. తెలుగులో రాశారు. శ్లోకంలో 6 గోవులు ఇవ్వాలని లేదు. శ్లోకంలో వేదం గురించి చెప్తున్నాడు. షట్ అనే పదంతో చెప్తున్నాడు. శ్లోకంలో ఎంతవరకు ఉన్నదంటే షడ్ ఆధాని అంటే షట్ యొక్క ధారణ ఎందు దక్షిణాం ఆహు ఏకే కొందరు దక్షిణాం ఆహు దక్షిణను చెప్తారు. అంటే దక్షిణ అంటే దానం ఇవ్వటం అర్థం ఇక్కడ లేదు. మరి వేదంలో ఎక్కడన్నా ఇటువంటి పదములు వచ్చినాయి అనుకో, అప్పుడు దానికి మళ్ళీ ప్రసిద్ధార్థం చెప్పి దక్షిణ అంటే ఇదంటే 6 గోవులే అన్నాడో లేకపోతే 60 గోవులే అన్నాడో. మరి అంటే సహస్రం దదామి అనేవారు జనకుడు. వాటికి సహస్రం దదామి చివరికి సహస్రం దదామి మాం ఇట్లా మిథిలాం దదామి. తర్వాత మాం చాపి సహ దాస్యాయ ఇది అంటే ఇప్పుడు ఇస్తున్నా అన్నప్పుడు 1000 గోవుల్ని ఇస్తున్నాడా, తనలో తనది అన్నదాన్ని అవతలికి ఇచ్చేయటం అన్నదాన్ని ధ్యానం చేస్తున్నాడు. అక్కడ జరుగుతున్నది అది. ఆయన ఏం చేసుకుంటాడు, చాలా విశేషం. బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి గోదానం చేయాలి అన్నారు కనుక ఇప్పటికీ గోదానం అంటుంటారు. కానీ ఇప్పుడు మన వాళ్ళకి తెలివి ఏమొచ్చిందో, మరి వాళ్ళకి ఆ తెలివి ఉందో లేదో అర్థం కాదు. గోదానం ఇచ్చాడు, సహస్రం దదామి ఇప్పుడు చాలా పాటు చెప్పుకుంటాడు. ఈ గోవులను తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఆయన చెప్పండి? గోవుని ఇస్తే తీసుకెళ్ళి ఏం చేస్తాడు? వాళ్ళ సేవ చేయద్దు. నువ్వు గోవులే తీర్చావు, కానీ మరి గోవుని రక్షించేటటువంటి మనిషి కూడా ఉండదు. దానికి ఇంత మేత పెట్టద్దు. తీసుకెళ్ళిపోయినాడు, మేత పెట్టని తెలియదు తనకి రాడు. గోవులు మేత పెట్టాలంటే చిన్న విషయం ఏం కాదు. ఎక్కడెక్కడ దొరుకుతుందో తీసుకోవాలి, గడ్డి తీసుకురావాలి, వాటికి సమయాన్ని పెడుతుండాలి. తనకు సమయాన్ని పెట్టేటప్పటికే ఇంత గోలగా ఉంది. దాంతో పాటుగా ఇంకా వాళ్ళకి కూడా సమయాన్ని పెట్టేటటువంటి ఇంట్లో అతిథులలాగా ఇంత పెట్టి వాళ్ళని పోషిస్తే ఏం చేస్తుంది? పాలు ఇస్తాయి. పాలు ఎట్లా ఇస్తాయి? పితుక్కోవద్దు. పాలు పితుక్కోవాలంటే మళ్ళీ చాకరీ చేయొద్దు, చేయాలి. అయితే పితికిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తాగేయాలి. ఎన్ని తాగుతాడు? గ్లాసులు తాగితే ఎక్కువ. 6 గోవులు తీసుకెళ్ళి 6 గోవులు పాలిస్తే ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెట్టాడా? ఫ్రిడ్జ్ పెట్టాడా? ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవి. ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎలా పెడతాడు? ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఎప్పటివి? పొద్దున సాయంత్రం ఇస్తాయి. సాయంత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? తనకు 6 గోవులు ఒకటి దానం చేస్తే 6 గోవులు ఇచ్చినటువంటి పాలను ఎంతమంది దానం చేయాలో ఎత్తుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ సపాత్ర దానం ఇవ్వాలి. వాడిని ఎత్తుకోవద్దు. సపాత్రులు ఎవడా కాదు ఎత్తుకోవాలి. ఇప్పుడు దీనివల్ల తనకు ఏమొచ్చింది? లౌకికంగా ఏమొచ్చింది? పారమార్థికంగా ఏమొచ్చింది? ఏం లేదు. ఇప్పుడు దానం ఎట్లా అవుతుంది? దీనిలో షట్ట శబ్దం ఎట్లా వస్తుంది? కాదు. ఉంటున్నారా లేదా? ప్రయోగాలు ఎప్పుడు తన ప్రయోగానికి తానే ప్రతిగ్రహీత. తీసుకునేవాడు తన్నే తీసుకుంటాడు, తన్నే ప్రయోగం చేస్తాడు, తన్నే తీసుకుంటాడు. బయట ఏదీ కాదు. ఇప్పుడు తన్నట్టు తీసుకున్నాడు. 6 గోవులు ఉంటుంది, నాకు గోవులు నువ్వే తీసుకో. మీరు రోజులు ఏం చేస్తారు? ఎవరైనా చచ్చిపోతే గోదానం చేయాలి. గోదానం చేయాలంటే ఏం చేస్తారు? ఎవరితోనో మాట్లాడేసి వాడికి ఇంత ఇస్తారని చెప్పి వాడికి ఇక్కడ పట్టుకొస్తాడు. అర్థమైందా? అదే వస్తాడు. దీన్ని అవతల వాడికి దానం చేయాలి. ఆ దానం చేయటం అంటే అది మంత్రోక్తంగా దానం చేసినట్టు చెప్తాడు. దానం చేసినప్పుడు ఈ గోవ ఎవరిది అవుతుంది? దానం ఇచ్చిన వాడు అవుతుంది. అత్త సొమ్మలుడు దానం చేశాట.
వాడి తీసుకుని దానం చేసి వాడు ఏమంటాడు అది నా గోవుని తీసుకెళ్తానంటాడు. అప్పుడు ఏం చేయాలి? వాడికి గోవు బదులు మడి దానం ఇవ్వాలి. గోవును చూపించి గోవు బదులు ధనం ఇవ్వాలి. అప్పటికి గోదానం అయినట్టు. అది ఎట్లా అవుతుంది? అర్థమవుతుందా? కాదు. మరి గోదానం ఏం చేయాలి? గోదానం అంటే ఏం చేయాలంటే గచ్చతి సుస్థిరమితి గోవు. వింటున్నారా లేదా? సుస్థిరమితి, సుస్థిరంగా ప్రవర్తిస్తుంది కనుక అది గోవు. దాన్ని దానం చేయాలి. దాన్ని దానం చేయాలంటే మృగాయి దానే ఇచ్చేయాలి. వాడికి ఎట్లా ఇవ్వాలి? వాడు పుచ్చుకోవద్దు, దాని దాత కావచ్చు, వాడు ప్రతిగ్రహీత కావచ్చు. వాడు ఎట్లా ఉండాలి? సుస్థిరమైనటువంటి ప్రవర్తనను వాడికి ఇవ్వాలి. అంటే వాడికి బోధ చేసి ఉంచాలి. ఇప్పుడు దానం అట్లా లేదు. ఒక చోట మన భక్తులే కానీ వాళ్ళతో వాళ్ళ గోళ్ళు ఏవో ఉంటాయి. ఇక్కడ పాలక్కాడ్ అని ఒక ఊరు కేరళలో. తండ్రి ఇద్దరు పోయినారు. కొడుకు దానం చేస్తున్నాడు. బ్రాహ్మణులకు దానం చేయాలంటే ఒక్కొక్కడికి ఆ రోజుల్లో అంటే ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయి ఉంటుంది. అందరికి ఒక్కడి 20 రూపాయలు ఇచ్చాడు. ఆ 20 రూపాయలు తీసుకోవడానికి ఆ ఊళ్ళో అదంతా బ్రాహ్మణ అగ్రహారం అదంతా ఆ ఊళ్ళో వచ్చారు వాళ్ళు నేను ముందుంటే నేను ముందు పోట్లాడుకున్నారు. వాళ్ళు దానం ఇది 20 రూపాయల విలువ తెలుస్తుంది, లోకం విలువ తెలుస్తుంది. అంటున్నారా? గోవు దానం ఇచ్చారంటే చోటుకి అతనికి ఏమో దొరుకుతుంది, ఇతరికేమో అద్దె ఇచ్చాడు. కాసేపు తీసుకొచ్చినందుకు నాటకం వాడికి ఇచ్చినందుకు అద్దె ఇచ్చాడు. వీడికి దాని విలువ అతను వాడికి ఇచ్చేశాడు. ఇప్పుడు విలువ ఎంతవరకు వచ్చింది? గోవు యొక్క విలువ కాలే, సుస్థిర ప్రవర్తన యొక్క విలువ కాలే. లౌకికంగా ప్రీతి ఆశ కలిగించేటటువంటి ధనమును దానం చేశాడు. అంటే ఇప్పుడు గోవుకి ఈ అర్థం ఈ వ్యావహారికంగా ప్రయోగం ఇట్లా చూపిస్తే తను చేసింది దానం కాదు దహనము అన్నారు. అదే సుస్థిరమును దానం చేయటం అంటే. కొన్ని రోజుల్లో ఒకసారి మేము అమలాపురంలో ప్రవచనాల్లో ఉన్నప్పుడు ఒక బ్రహ్మచారి అతను కూడా చెప్పేవాడు. పలానా చోట ఆయన పండితుడు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. కొంతమంది పోతుంటారు, వచ్చిన వాళ్ళు పోతుంటారు. వాళ్ళందరికీ తన ఇంట్లో భోజనం పెడతాడు. ఎన్నాళ్ళు ప్రవచనం చెప్తే అన్నాడు వాళ్ళు భోజనం పెడుతుంటారు. వాళ్ళు వినేసి పోతుంటారు. వాళ్ళ దగ్గర నుంచి అంత ఇమ్మని ఇంత ఇమ్మని అడగటానికి అటువంటివి ఏమీ లేకుండా ఉంటుందన్నమాట. మరి దానం అంటే ఇది అర్థం. గోదానం ఇది అని 4 మంచి మాటలు చెప్పి వాళ్ళు విన్నారు, వెళ్ళిపోన్నారు. ఇది గోదానం. వింటున్నారా లేదా? మరి షట్ శబ్దానికి మనం ఎంత చక్కగా ఒలిచి తీసేయటం అనే మాట మొత్తం లోకం అంతా గోలగోలగా ఉన్న లోకాన్ని ఎట్లా ఒలిచి తీసుకోవాలో అవగాహన చేసుకోవాలో చెప్తున్నాం మనం. కనుక గోదానం కాదు, ఇంకా భూదానం, గోదానం, భూదానం, ఇంకా సువర్ణదానం, ఇంకా అన్నదానం, ఇంకా వస్త్రదానం, ఇంకా భలే మీకు చాలా వచ్చిన దానాలు. ఈ వస్త్రదానం అంటే ఏదో వాడు కట్టుకునేవాడికి సమయానికి ఇచ్చామంటే కట్టుకున్నాడు, ఆ తీరు వేరుగా. అన్నదానం అంటే అప్పటికి ఆకలికి ఉన్నాడు వాడికి పెట్టాము, ఆ తీరు వేరుగా. అది కూడా ఎట్లా ఉంటుంది? సత్పాత్ర దానం అని ఎప్పుడు తెచ్చాము మనం. సత్పాత్ర దానం కాకపోతే ఏమవుతుంది? వాడేమో నువ్వు అన్నం పెడితే అది తినిపోయి వాడు పోయి అవతల పోయి దొంగతనం చేసి డబ్బు సంపాదించి వెళ్ళిపోయినాడు.
ఇప్పుడు వాడు చేసినటువంటి దానిలో భాగం నీకు కూడా, ఆ దొంగతనంలో భాగం నీకు కూడా. అంటే అట్లా ఉంది. పుణ్యాన్ని పోతే పాపం ఎదురయ్యిందన్న. మరి ఎంతవరకు సత్యం? ఇప్పుడు దానాలు చేయకుండా ఎట్లా అంటే విచారణ ఏమిటి? ఇప్పుడు అక్కడ ఇంతే విచారణ. ఆత్మానాత్మ వివేకమే మన విచారణ. అవున షట్ ఆధాని దక్షిణ అంటే దక్ష వృద్ధో శీఘ్రము అనే దానిలో ఆత్మానాత్మ వివేకం చేత మనం ఏం చేస్తామో అప్పుడు అది షట్ అవుతుంది. తాను ఆ ప్రక్రియలో తనను ఒలుచుకున్నాడు. నిజంగా చేయదలుచుకుంటే మరి దానం ఇవ్వాలంటే ఎవరికో పిలిచి పెట్టాం. ఆ పెట్టెలలో కూడా మేము మరి ఎప్పుడు 1970 ఆ ప్రాంతాల్లో ఇక్కడ ఉత్సవాలు జరిగిన రోజుల్లో చివరి రోజున బయట అందరినీ పిలిచేదో అన్నదానం చేసేవాడు. ఇక్కడ ఈ చెట్టు ఉండేది, ఆ చెట్టు దగ్గర పొడుగ్గా ఉండేవాడు. అప్పుడు ఇన్ని గోరీలు ఉండేవి కాదు. ఇక్కడే కూర్చోబెట్టి పెట్టేవారు అనమాట. ఆ పెట్టేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తను తీయటమే కాకుండా డబ్బా చేసుకునేవాడు. గిన్నె వడ్డించినట్టు ముందు గిన్నెలో వేసుకునేవాడు. తర్వాత ఇంకా పెట్టేసుకుని అంత ఏదో తినేసి వెళ్ళిపోయేవాడు. మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మీరు తినిపోండి అంతే కానీ మీరు గిన్నెలో వేసుకుని పోవద్దు అని. తర్వాత స్వామివారి దానికి ఏం చెప్పేవారంటే ఓన్లీ గిన్నెలు వేసుకుని తర్వాత తింటారుగా అని ఈ విధంగా ఉంటుంది. అది ఎంతవరకు సత్యము అంటే తింటారు, మిగిలిపోతే పారేస్తారు. వాడికి మనకి వచ్చిందేం కాదు కానీ దాన్ని ముందు కూడా తిన్నది పారేయకూడదు, తినేది పారేయకూడదు అని ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంత అయిపోతే ఏం చేస్తారు? ఎక్కువ అయిపోయింది తీసుకుపోతారు. ఎంత తీసుకుపోతారు? మహా అయితే చిన్న టిఫిన్ బాక్స్ లాగా తెచ్చుకుంటారు. అంతకన్నా తీసుకెళ్ళేది ఏం లేదు కదా. మహా ఉంటే చిన్న గిన్నె, అండా గిన్నె తీసుకెళ్ళరు వాళ్ళు. ఇట్లా మనం అనుకొని వాపక్షాలు చేసుకొని వ్యవహారాన్ని తగినట్టుగా చేయాలి. అంటే ఎవరో ఒక ఆయన ఉండేవాడు, దుప్పట్టు తెచ్చేవాడు, దానం పెట్టేటాడు. ఆ దుప్పట్లో పెట్టేవాడు, అందరికీ తలా ఒకటి ఇచ్చేవాడు. దుప్పట్లు ఇస్తే ఏం చేస్తే కప్పుకుంటాడు. ఆ ఒక్క దుప్పటి తీసుకెళ్ళి అమ్ముకుంటాడు వాడు, అమ్ముకోడు వాడు. అంటే ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి దానమేమో ఒక దృష్టితో ఇవ్వబడింది. వాడు దాన్ని తీసుకుని అవతల తీసుకెళ్ళి వేరే దృష్టితో దాన్ని మార్చుకుని ఏదో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి. ఇట్లాగే దానమేమో ఏం చేశారు, పట్టు చీరలు ఇచ్చారు ఎవరికి, మా వాళ్ళమ్మకి. వాళ్ళు ఏం చేశారు, వేలంపాట వేశారు. ఆ వేలంపాట వేస్తే ఏం చేశారు, మరి వాళ్ళే కొనుక్కుంటారు. ఇప్పుడు కొంతమంది నథింగ్గా కొంతమంది కొనుక్కుంటారు. ఆ వేలంపాటలో కొనుక్కుంటే షోరూంలో పోయి కొనుక్కుంటే ఇంకా చౌకగా వస్తుంది, అక్కడ ఎక్కువ అవుతుంది. అయినా వాళ్ళు ఏమనుకుంటారు, అది మా వాళ్ళమ్మ ప్రసాదం అని కొనుక్కుంటారు. ఆ ప్రసాదంతో ఆ పట్టు చీర కట్టుకుంటే ఏం పుణ్యం వస్తుందో వాళ్ళకి తెలియాలి. ఆ మా ఊళ్ళమ్మ వాళ్ళని ఏం ఆశీర్వదిస్తుందో వాళ్ళకే తెలియాలి. అది నమ్మకం. ఇది దానం కాదు, ఇది షట్ స్వరూపం కాదు. అక్కడ షట్ స్వరూపం కావాలి. తను తాను అనాత్మములుగా ఉన్న దోషాన్ని ఒలుచుకొని ఆధ్యాత్మికంగా ఎదిగేటట్టుగా ఉండాలి అని చెప్పాడు ఎవరు, అష్టావక్రుడు. చెప్పండి. షడాధాని దక్షిణామాహు ఏకే. ఇంకోటి షట్చైవమే ఏమేమి షట్చైవేమి ఋతవః కాలచక్రం. షట్చ ఏవ ఇమే, 6 ఇమే అంటే ఈ ఋతవః కాలచక్రం. కాలచక్రంలో ఋతువులు.
అవునా? ఏవి 6 ఋతువులు చెప్పగలరా మీరు ఎవరన్నా? ముందు ఋతువు ఏమిటి? ఇది పూర్తిగా వేదాంతం కాకపోవచ్చు, కానీ దాని మీద మనం చక్కటి అర్థం చెప్పుకున్నాం కనుక మన పుస్తకాల్లో ఉంది. ఇది సంధ్యావందనం పుస్తకంలో ఉంది చివరికి. ఇంకా బహుశా ప్రశ్నోపనిషత్తులో ముందుది వసంత ఋతువు, తర్వాత గ్రీష్మ ఋతువు, తర్వాత వర్ష ఋతువు, తర్వాత శిశిర 6వది, తర్వాత హేమంత ఋతువు, శిశిర ఋతువు. శరద్ ఋతువు అంటేనేమో ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇది భాద్రపద మాసం అయిపోయి ఆశ్వయుజ కార్తీక శరద్ ఋతువు, తర్వాత హేమంత ఋతువు చలికాలం, తర్వాత ఏమో శరద్ ఋతువు. శరద్ ఋతువు శిశిర ఋతువు. శిశిర ఋతువు అంటే ఆకులు రాలిపోతాయి. ఆకులు రాలిపోయిన తర్వాత మళ్ళీ వసంత ఋతువు అంటే మళ్ళీ చిగురుస్తాయి అన్నమాట. అట్లా ఇప్పుడు దీన్ని కాలచక్రం అంటే కాలము ఈ 6 ఋతువుల చేత కాలం ఉంది. కాలం అంటే ఒక సంవత్సరం అని చెప్పుకున్నారు. సంవత్సరము కాలచక్రం అంటే సంవత్సరం 6 ఋతువుల్లో 12 నెలలు అయిపోయింది. మళ్ళీ సంవత్సరం ఇంకోటి మొదలవుతుంది, మళ్ళీ ఉగాది మొదలవుతుంది. ఉగాది అంటే మళ్ళీ కొత్త సంవత్సరం మొదలైందని ఇదంతా బయట అర్థంగా చెప్పుకున్నాం. తను ఏం తీసుకుంటాడు? తాను ఏం ఒలిచి చేస్తున్నాడు, ఏమి తీసుకుంటున్నాడు? ఈ ప్రశ్న రావాలి. వేదములు ఈ మాట చెప్తుంది. ఇన్ని ఋతువులు చెప్పినా, ఇన్ని మాసములు చెప్పినా ఏం చెప్తున్నాయంటే తను ఏం ఒలి చేస్తున్నాడో, తను ఏమి తీసుకుంటున్నాడు. ఈ మాట మన ఆ 2 ప్రశ్నోపనిషత్తులో ఉండే చివరికి దీనిలో కూడా ఈ సందర్భంగా 1-2 చెప్పుకుందాం. ఇప్పుడు చైత్రమాసం అంటాం అనుకోండి, ఇది వసంత ఋతువు. వసంత శబ్దానికి వసనివాసే ధాతు. చైత్రమాసం అంటేనేమో చిత్రం అనే పదం. చిత్రం అంటే రెండు. ఏమి చైత్రమాసం అంటే చేయలే కూర్చుకోవటం. ఏం కూర్చుకుంటాయి? ఆకులు రాలిపోయింది, మళ్ళీ కూర్చుకొని చిగుర్చుట అన్నారు. ఈ చిగుర్చుట అన్న అర్థంతో చైత్రమాసం చిత్రం, అది చిత్రం అన్నమాట. చిత్రం సంబంధించింది చైత్రం. ఇప్పుడు తనకేమర్థం అవుతుంది, తను ఏం గ్రహించగలడు అంటే బయట అర్థంలోనేమో రాలిపోయి మళ్ళీ కూర్చుకుంటుంది. అట్లాగే తను కూడా రాలిపోయినవి కూర్చుకోవటం తనకు చైత్రం. దీనిలో ప్రసిద్ధార్థం చెప్పినప్పుడు వస్తుంది, ముందు చైత్ర మాసం తర్వాత వైశాఖ మాసం అని
30 రోజుల తర్వాత, అది 25 రోజుల తర్వాత, 35 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాత అని రోజులు లెక్క పెట్టుకుంటారనమాట. రోజులు లెక్క పెడతాడు, సూర్యచంద్రుడి యొక్క గమనంతో లెక్క పెట్టుకుంటాడు. అన్నీ బయటగా లెక్క వేసుకొని అయిపోయి చైత్రమాసం అయిపోయింది అంటాడు. చైత్రమాసం ఎక్కడైంది? నీది కాలేదే. నువ్వు రాలిపోయినవన్నీ కూర్చుకోవద్దు. ఎప్పటికి కావాలి? తే బ్రహ్మలోకేశ పరాంతకాలు అప్పటికి కానీ నీ చైత్రమాసం పూర్తి కాదు. అర్థమవుతుందా లేదా? షట్ పూర్తి కాదు. షట్ ఎంతవరకు? అంతదాకా చైత్రమాసం షట్ నేను చెక్కుకునేది, అంతదాకా వైశాఖ మాసం షట్, అంతదాకా వసనివాసే ధాతు. నువ్వు ఉండాలి. నీ ఉనికిని దర్శనం చేసుకుంటూ ప్రవర్తించుకుంటూ వాటిని అవతల చెక్కేసుకుంటూ పోతూ ఉంటే నిన్ను కూర్చుకుంటూ అవతల దాన్ని వదిలేసేయాలి. చాలా గొప్ప విశేషం కదమ్మా. మనం ఇట్లా అవివా దగ్గర నుంచి దాకా ఏం చేసుకుంటున్నాడు? తనని కూర్చుకుంటున్నాడు, తన స్మృతిని తాను కూర్చుకుంటున్నాడు. ఎట్లా కూర్చుకుంటున్నాడు? అది ఏమన్నా ముక్కలుగా పట్టి కూర్చుకున్నాడా? కాదు. ఎట్లా ఉంటుందంటే ప్రతిసారి ప్రతి చిన్న విషయంలో తను ఖండనం అయిపోయినట్టుగా అవతల వెళ్ళిపోతున్నాడు, తను కూర్చుంటున్నాడు. అది అర్థం. వింటున్నారా లేదా? లడ్డు కట్టినప్పుడు ఎట్లా ఉంటుంది? దువ్వగా ఉంటే అది ఎట్లా మెత్తగా ఉంటే కూర్చు కట్టినట్టుగా, కానీ మరి మట్టిని తడిపి చేసి బాగా పిసికి ఉండలు కట్టినట్టుగాను, మరి పేడ తీసుకొచ్చి ఉండలు కట్టినట్టు కూర్చుకోవటం అంటే అటు అర్థం కాదు. అంటే పరిపరి విధాలుగా పరిగెత్తినటువంటి దాన్ని కూర్చుకున్నట్టు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ ఎట్లా వస్తుంది? పరిపరి విధాలుగా ఎట్లా ఉందంటే అన్నీ అదే నేను అంటున్నాడు. ఏది చూసినా నేనే అనుకుంటున్నాడు. వాడు ఏం చేయాలి? అక్కడి నుంచి తను కూర్చుకోవాలి. తను కూర్చుకోవటం అంటే తను ఎన్ని ముక్కల్లో ఉన్నాడు అట్లా చెప్పట్లేదు. ఆ కూర్చోవటం అంటే అట్లా కాదు. ఎట్లా ఉంది? ప్రవర్తిస్తూ ఉంటే తనకు బయట రూపం తన స్వరూపంగా కనిపిస్తూ ఉంటే దాన్ని వదిలేసి తను నిలుపుకున్నాడు. ప్రతిసారి ఏం చేస్తున్నాడు? దాన్ని వదిలేసి తను నిలుపుకున్నాడు, దాన్ని వదిలేసి తను నిలుపుకున్నాడు, దాన్ని వదిలేసి ఇదే తను చేసేది. ఇది చిత్రం. లోకని చిత్రం అంటే చాలా ఆశ్చర్యం. ఏం ఆశ్చర్యము? ఇదివరకు పోయిందంతా దాన్ని గుర్తించుకుంటున్నాడు. ఎంతదాకా కూర్చుకోవాలి? చేయనంటే ఎంతదాకా కూర్చుకోవాలంటే తే బ్రహ్మలోకేశ పరాంతకాలే పరామృతాత్పరం వచ్చింది. అంతదాకా తాను చేస్తున్నటువంటిది అంతా కూర్చుకుంటూనే ఏం చేస్తున్నాడు? అంతే చేస్తున్నాడు. చాటుతో జరిగినట్టు. అక్కడికి పోవడం ఎందుకు? పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత దాన్ని దులుపుకుంటూ దాన్ని మాత్రం తెచ్చుకోవటం ఏమిటి? దానికోసమే వచ్చాడు. ఉంటున్నారా? ఇలా వచ్చాడు, దానికోసమే వచ్చాడు. జన్మ పుట్టింది దానికోసమే. పుట్టిన దానికి పుట్టకల్లో పోయేదాకా చేసే పని ఇది. నువ్వు అదే చేస్తున్నావు. దీనికి అవకాశం దేహం. మాటిగా ఉంటుంది. విషయాత్మకమా ఆధ్యాత్మికమా? కర్రను పట్టుకున్నావా? నీ పట్టును చూస్తున్నావా? అర్థమవుతుందా? బయట ఉంటున్నావా? వింటున్నావా? స్కూటర్లో పోతున్నాడు. ఏమంటాడు? ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నార్కట్పల్లో లేకపోతే విజయవాడ పోతున్నాడు. హైదరాబాద్ నుంచి దీనికి పోతున్నావా? లేకపోతే నీ బండి సరిగ్గా నడుస్తున్నది లేదని చూసుకుంటున్నావా? చెప్పండి. బండి సరిగ్గా నడుస్తుందా లేదా అని చూసుకుంటున్నాడా? విజయవాడ పోయినాడా? హైదరాబాద్ నుంచి విజయవాడ పోయింది. అప్పుడు వెళ్ళేదాకా తను ఏం చూసుకున్నాడు? ఏం కూర్చుకున్నాడు? బండి నడవడం కూర్చుకున్నాడు. నడుస్తుంటే బండి నడుస్తున్నది అన్నటువంటి అనుభూతిలో పోతున్నాడు. బండి నడుస్తుంది అనుభూతిలో పోతున్నాడా? అక్కడికి పోతున్నాడని అనుభూతిలో పోతున్నాడంటే అది విషయాత్మకమైంది. తనకు దగ్గరగా ఏముంది? ఇది అనమాట. ఆ బండి నడవటువంటి ఏం చూశాడు? బండి నేను పోతున్నాను కనుక నడుస్తుంది అనుకున్నాడు.
అట్లా అనుకున్న వాడికంటే ఇంకెవరికి తెలుస్తుంది? బండి దాని యొక్క మెకానిజం తెలిసిన వాడు నడుస్తుంది, బాగా నడుస్తుంది. డ్రైవర్కి ఏం తెలుస్తుంది? గబుక్కన ఏదో తేడా వచ్చింది. ఆ తేడా వచ్చేటప్పటికి ఆపేసి చక్రాలు చూసుకుంటాడు, గాలిట పోయింది ఇట పోయిందో చూసుకుంటాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన వాహనాన్ని చూసుకుంటున్నాడు. తన వాహనాన్ని చూసుకుంటున్నాడా? తనని చూసుకుంటున్నాడా? తన ప్రయాణాన్ని చూసుకుంటున్నాడా? విజయవాడ పోవటం చూసుకుంటున్నాడా? బండి యొక్క స్థితిని చూసుకుంటున్నాడా? తన ప్రయాణం తను ఎక్కడికి పోవాలో దాన్ని చూసుకుంటున్నాడా? తను ఎక్కడికి పోవాలని చూసుకోవడంలో ఎక్కడికి పోవాలని దృష్టి అంటే మళ్ళీ విజయవాడ పోవాలనుకున్నాడు అనుకోండి, విజయవాడ పోవటం చూసుకుంటే విజయవాడ పోవటం మళ్ళీ రావటం అంతా కూడా అది ఆగమాపాయన, వచ్చేది పోయేది. దానిలో ఏం చూసుకుంటున్నాడు? తనకు కావాల్సినటువంటి తను ఎక్కడికి పోవాలో దానికి పోతున్నాడు. తన లక్ష్యం ఏమో ఆ లక్ష్యానికి పోతున్నానా లేదా అది చూసుకోడు. అంత చూసుకుంటున్నాను అది తన బుద్ధి భాష అన్నమాట తనకు అర్థమవుతుందా? లేదు కనుక చైత్రం కాదు. కానీ చైత్ర నెల 30 రోజులు అయినప్పటికీ చైత్రమాసం అయిపోయింది. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అయిపోయింది అంతేనా? ఇవాళ అమావాస్య, ఇప్పుడు ఏమైపోయింది? శ్రావణ మాసం అయిపోయింది. రేపటి నుంచి భాద్రం, శ్రావణ తర్వాత భాద్రపదం, అవునా? భాద్రపదం వచ్చింది. భాద్రపదం అంటే ఏమర్థమైంది? ఇట్లా లెక్కేసుకుందాం మనం. దాని ఇంకేమర్థమైందంటే అమావాస్య రోజునే పుట్టానంటాడు వాడు, వాళ్ళ పుట్టినరోజు అంటాడు. ఇంకోటి ఏమంటాడు? కాదు, అమావాస్య పడిన పాడ్యం రోజు నేను పుట్టానంటాడు. ఇంకోటేమంటాడు? విజయం పుట్టాను. ఇంకోటేమో తది, ఇంకోటేమో చవితి. నేను కొట్టుకుంటాడు, చక్కలు కొట్టుకుంటాడు, వినాయక చవితి రోజు నేను పుట్టానని. అది వినాయక చవితి ఎట్లా అయింది? ఏ విచారణ? ఒక విశేషాన్ని తీసుకుని మరి ఎవరో వినాయకుడు ఆ రోజున పుట్టాడంటే ఆ వినాయకుడు ఎవరు అని పుట్టాడంటే ఆయన ఎవరో పుడితే నీకేమైంది? ఇప్పుడు నువ్వేం గ్రహించావు? ప్రతిదానికి ఇట్లా ప్రశ్న వేసుకోవాలి. అట్లా వేసుకుంటే అప్పుడు మనకేమవుతుందంటే ఇప్పుడు ఇట్లా షట్చైవ ఇమే ఋతవ. ఋతవ అంటే రుగతో ధాతు ప్రవర్తన. 6 ఋతువులు కూడా ప్రవర్తనలే, 6 మాసములు కూడా కొలత, 12 మాసములు కూడా కొలతలే, 360 దినములు కూడా దోవఖండనే ధాతు. ఉంటున్నారా లేదా? అట్లా చేస్తే అప్పుడు ఇది షట్. బయట రూపాలు చూస్తే షట్ కాదు. అర్థమవుతుందా లేదా? కనుక షట్చ ఏవ ఇవి, ఇవన్నీ కూడా ఇమే ఋతువ ఈ ఋతువులు షట్చ ఏవ అంటే అంతే, చెక్కుకొనుట అంతే. అవునా? ఇమే ఋతువ, ఈ ఋతువులు షట్చ ఇమే, చెక్కుకోవటం బడిగడ తెలుస్తుంది, పోతుందిగా. ఇప్పుడు చూశాడు, దాని గురించి తను ఏం గ్రహించాడు, దాన్ని వదిలేశాడు, గ్రహించాడు. అవునా? ఇప్పుడు దీన్ని ఇంకో సూత్రంగా పెట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే, కేవలం లౌకికంగా చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఏదో పనివాడు వస్తాడు, పొద్దున్న 9ంటికి ఎక్కుతాడు, పనికి ఎక్కుతాడు. వాడు సాయంత్రం 6 గంటలు దిగిపోతాడు. ఈ లోపల వాడికి రోజు కూలీ ఇచ్చేయాలి. వాడు ఏం కూర్చుంటున్నాడు? గంట, అరగంట, నిమిషం నడుస్తుంటే ఏమవుతుంది? టైం అయిపోతుంది, నా డబ్బులు నాకు వస్తాయి. డబ్బులు నాకు వస్తాయని డబ్బు కోసం చూసుకుంటున్నాడా? తను ఏం చేస్తున్నాడని చూసుకున్నాడా? ఏం చేస్తున్నాడు? కూలీ పని చేస్తున్నాడు. కూలీ పని చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ ఆ కూలీ పనికి తనకేం వచ్చింది? కూలీ వచ్చింది, డబ్బులు వచ్చింది. అది ఏం చేశాడు? తగలబెట్టాడు ఇంటి వాడికి. ఇప్పుడు తనకి మిగిలింది ఏమి? అర్థమవుతుంది? ఇది షట్. అది చూడాలి. తనేం కూర్చుకున్నాడు, తనకు మిగిలింది ఏమి చూసుకుంటే అది తనకు స్వరూపం. షట్చయేవ, షడేవ, అదే చెక్కుకోవటే అవుతుంది. అది ఎవరు? అప్పుడు అది ఋతువు అవుతుంది. అంటే ఒకటి ప్రవర్తన అవుతుంది. ప్రవర్తన అంటే
దానిలో మనం గుర్తించవలసిన విశేషం. ప్రవర్తన. ప్రవర్తనకి ఏం కావాలి? ఎవరి ప్రవర్తన, ఏం ప్రవర్తన అని వస్తుంది. ఎవరి ప్రవర్తన అంటే మళ్ళీ మనిషిని చెప్పాలి. మనిషి అంటే వాడి ముక్కు మొహం ఎక్కడి నుంచి చెప్పాలి? వాడికి ధాతువుని చెప్పాలా, దేహం చెప్పాలా? కాదు. వాడి జీవుని చెప్పాలా, జీవుడు యొక్క సంస్కారం ఎంత చెప్పాలి, ఏమని చెప్పాలి? అర్థమవుతుందా? కూర్చుకోవడం, చెక్కడం, అట్లా ఇవన్నీ కాదు. ఇవి ఏం చెప్పినా చెప్పారు. ఏం చెప్పారు? ఉనికి అన్న. ఉన్నది ఏదో అది ప్రవర్తిస్తుంది. లోకం ఇప్పుడు ఇది లోకంలో ప్రయోగం చూసుకున్నప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? ఏది తనకు సత్తా ఉందో ఆ సత్తా ప్రవర్తిస్తుంది. ఎంత తెలివి ఉంటే అంత తెలివి ప్రవర్తిస్తుంది. కాళ్ళలో బలం ఉంటే, పిక్క బలం ఉంటే గబగబా నడుస్తాడు. ఉంటే నడుస్తుంది. ఉండుట ప్రవర్తించుట. ఇది కేవలం విషయాత్మకంగా మనం లౌకికంగా ప్రయోగం చేసినప్పుడు కూడా ఉనికి ప్రవర్తిస్తుంది. అవునా? ఇప్పుడు ఈ ప్రవర్తన ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఉనికి తనకు తెలుస్తుంది. తనకు ఎట్లా చూపిస్తుంది? కాళ్ళ పిక్కల బలం బాగా ఉంది, కానీ బాగా నడిచి చేసిన తర్వాత ఏమవుతాడు? అలసిపోయినాడు. అలసిపోతే ఇప్పుడు ఏం చేయాలి? పిక్కకు బలం ఇవ్వాలి. పిక్క బలం ఇవ్వాలి, లేదా పిండాకుడు పెట్టాలి. ఆ పిక్కకి పిండాకుడికి ఏమో సంబంధం ఉంటే ప్రాసెస్ అయిపోయింది. పిక్కకు పిండాకుడు అవునా పెట్టాడు. పెడితే ఇప్పుడు ఏమైందంటే దేహానికి పుష్టి వచ్చింది. దేహానికి పుష్టి వస్తే అప్పుడు పిక్క బలం వచ్చింది. అంటే అదేంటికి అన్నానికి ఈ పిక్క బలానికి మధ్యలో దేహం అంతా చేసి దేహం పంచుకుని అలసిపోయింది. ఒక పిక్కలే కాదుగా, దేహం అంతా అలసిపోయింది. అంతా చేసుకుని అప్పుడు ఆ బలంలో దాని భాగం, పిక్క భాగం ఎంత ఉంటే అంత పిక్క బలం. ఇప్పుడు పిక్క బలమా మనిషి బలమా? దేహం బలమా? దేహం బలమే పిక్క బలం. అంటే అంత అది. ఇప్పుడు నాకేమొచ్చింది? ప్రవర్తన స్వరూపం ఏం తెలిసింది? ప్రవర్తన అంటే ఎట్లా ఉంటుంది? ఉనికి యొక్క ప్రవర్తన కదా. ఉనికి యొక్క ప్రవర్తన అంటే ప్రవర్తనలు ఏం చూడాలి? ఉనికిని చూడాలి. అర్థమవుతుందా లేదా? యాన్యువల్ డే ఉంటే పిల్లలు మా అబ్బాయి కూడా దానిలో ఇవాళ ఏదో డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు అంటూ అమ్మ నాన్న పోతాడు. మా పిల్లవాడు చేస్తున్నాడు, లేకపోతే మా పిల్లవాడు సంగీతం నేర్చుకుంటున్నాడు, ఆ రోజున పాడతాడు మా పిల్లల ప్రోగ్రాం. ఆ పిల్లలు అప్పుడు ఏం పోతాడు? అక్కడ పాట వింటాడు, అబ్బాయిని చూస్తాడా? నాటకం చూస్తాడా? అబ్బాయిని చూస్తాడా? ఏం పొంగిపోతాడు? నాటకం చూసి పొంగిపోతాడా? అబ్బాయి నటన చూసి పొంగిపోతాడా? అబ్బాయిని చూసినట్టు పొంగిపోతాడా? నాటకాన్ని ఇంటికి తీసుకుపోతాడా? చెప్పండి, తీసుకుపోతాడా? తీసుకోడు. వాడి నటన ఇంటికి తీసుకుపోతాడా? వాడి ఇంటికి వచ్చి ఆ వేషాలు వేసి ఏడిసేవలు వేస్తారు, దాన్ని అంటారు. ఏదైనా కాసేపు ఉంటే ముద్దుగా కాసేపు ఉంటాడు అంతే. ఇప్పుడు అదేంటి నిజాలే అంతేనా? ఎవరిని తీసుకున్నారు? అబ్బాయి తీసుకున్నారు. అక్కడ చూసి వచ్చింది ఏమిటి? దానికి అబ్బాయిని చూడటానికి పోయినావా? ఇప్పుడు అబ్బాయిని చూడటానికి పోయినావు. అది అబ్బాయి కూడా ఎవరు? అక్కడ చాలామంది అబ్బాయిలు ఉన్నారు. ఎవరిని చూడటానికి పోయినారు? నా అబ్బాయి. నన్ను చూడటానికి పోయినావా? అబ్బాయిని చూడటానికి పోయినావా? నాటకం చూడటానికి పోయినావా? లేకపోతే డ్రామా చూడటానికి పోయినావా? ఎట్లా ఎట్లా వీడి నటన చూడటానికి పోయినావా? నాటకాన్ని చూడటానికి పోయినావా? వింటున్నారా లేదా? బయట ఊరికి ఈక పీక ఒలిచి పారేస్తే ఎట్లుంటుంది అంటే అంతే అంటావు. ఇంత ఒలిచేసినా నువ్వు తీసుకున్నది మాత్రం ఒక్కట్లేదు. అక్కడ నేను దొరికింది, అక్కడ నీకు దొరికిందా? దొరకలేదు. ఏమంటున్నాడు? ఋతవ అంటున్నా. ఋతు అంటే ప్రవర్తన. ఉనికి యొక్క ప్రవర్తన లేదు అక్కడ. ఆయన లేకపోతే కనుక వాడంతా నేను ఉన్నానే నాటకం వేశాడు అంటాడు. ఆ ఉన్నానికి నాటకంలో తను గుర్తించింది ఏం లేదు. నీ కొడుకు అక్కడ ఉన్నాడన్నా, నా కొడుకు నేను దగ్గర ఉన్నాడా, కొడుకు దగ్గర ఉన్నాడా?
నేను ఎక్కడుంది? నేను నా దగ్గరే ఉంటుంది. కొడుకు దగ్గర ఉంటుందా? కొడుకు దగ్గర లేదు. మరి కొడుకుకి ఎక్కడ ఉంటాడు? కొడుకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? నా కొడుకు అంటే కొడుకు ఎక్కడున్నాడు ఇప్పుడు? నేను దగ్గర ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట ఉన్నాడు. బయట ఉన్నప్పటికీ నేనే అంటున్నాం. మళ్ళీ వాడు అక్కడ దాకా పోయి వాడేమనుకుంటున్నాడు, నేను అనుకుంటున్నాడు. వాడు కొడుకు అనుకుంటున్నా. ఆ కొడుకుని నేను అనుకుంటున్నా. ఒక ప్రాణిని తీసేది నా కొడుకు అనుకొని వాడేదో నటన చేస్తున్నాడు, వాడు నటన చేస్తున్నాడు. ఈ నటన చేస్తే వాడేంగా సంపాదించాడు, ఏం సంపాదించాలి? ఏమి సంపాదించని వాడు నేను అనే స్వరూపము దాన్ని పోగొట్టుకున్నటువంటిది. అది వాడు దాన్ని నేను నటన చేస్తున్నాను అనుకుంటూ ఆ నటనలో ఏదో గొప్పతనం సంపాదించాడు. విరవిగితూ ఉంటుంటే వాడు నిజంగా గొప్పగా చేశాడు అనుకొని మనం అనుకొని, వాడు గొప్పగా చేశాడు, వాడెవడు నావాడు కనుక ఆ గొప్పతనం తనకే అనుకొని అంటున్నారా లేదా? స్కూల్కి పోతే ఎవరు పేరెంట్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యా మీరు ఎవరండి అంటే, ఆ అబ్బాయి తండ్రి నేను అంటే. తనకు విలువ ఎట్లా? అబ్బాయి వల్ల విలువ తన వాళ్ళకి పరిచయం ఎవరు? అబ్బాయి స్టూడెంట్ కనుక, విద్యార్థి కనుక పరిచయం. వాడి అబ్బాయి తండ్రిని నేను చెప్పుకుంటే అప్పుడు రైట్ అంటాడు. ఇప్పుడు అబ్బాయి వల్ల తనకు ఇక్కడ ఘనత వచ్చింది. ఇంకోళ్ళు ఎవరో వస్తే, మీ అబ్బాయి అటువంటి వాళ్ళు ఇక్కడ మా పిల్లలు ఎవరు లేరండి, మా స్టూడెంట్స్ ఎవరు లేరండి అంటే అప్పుడు ఏం చేయాలి? మొహం ముడుచుని మూతి ముడుచుని వెనక్కి తిరిగి రావాలి అవుతుంది. సత్య ఇమే ఋతువ. ఈ ఋతువులు, ఈ ప్రవర్తనలు ఏమిటిది? సత్, తను తాను పోల్చుకోవాల్సినటువంటి స్వరూపము. అంతే. ఇంకా ఈ ఋతువుల యొక్క స్వరూపం ఉంటే కాలచక్రం అని పదం వేశారు. కాలచక్రం అంటే రెండు పదవులు ఉన్నాయి. కాలం అవుతుంది, చక్రం అవుతుంది. కాలం అంటే శబ్ద సంఖ్యానం, అయితే గతి సంఖ్యానం, ఎటైనా సరే. అక్కడ నువ్వు ఏం పలికించుకుని ఏమి లెక్క పెట్టుకుంటున్నావు? ఎక్కడ? ఋతువుల్లో అంటే ప్రవర్తనలో ఏం పలికించుకుని లెక్క పెట్టుకుంటున్నావో షట్ చెయ్యమే, అది షట్. చదువుతుందా లేదా? ఇంకా ఒకటి పలికించుకోవడం కాదు, ఒకటి కాలమే కాదు, కాలచక్రం అన్నాడు. ఇప్పుడు మనకి కాలచక్రం అంటే అర్థం, చక్రం అంటే మళ్ళీ తిరుగుతున్నదిగా. చైత్రం నుంచి మళ్ళీ ఎక్కడ వచ్చింది? ఫల్గుణం నుంచి మళ్ళీ చక్రం, చైత్రం వచ్చింది. వచ్చేలా ఏమైంది ఏమిటి? నేను ఎదిగానా లేదా? మొన్న 49, ఇప్పుడు ఏమొచ్చింది? 50. ఎదిగా ఎదిగి ఇంకా ఎదుగు, మళ్ళీ సంవత్సరానికి 51 తర్వాత ఎదుగు. అది ఎదుగుతూనే ఉంటుంది. చచ్చిపోయే వాళ్ళకి ఆయన బతికుంటే ఇన్ని సంవత్సరాలు వస్తుందంటాడు. లేడుగా ఇప్పుడు. తను పోయినాడు, ఆయన బతికుంటే మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది? లేకపోతే ఇప్పుడు దీనిలో తెగ వేస్తున్నారు. దేనికోసం కొడితే ఏదో వస్తూనే ఉంటాయి. ఎవడవో సినిమా యాక్టర్లో ఇంకా ఎవడో పెట్టుకొని వీడికి ఇప్పుడు 100 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన గురించి అంత పరిశోధన చేసి వాళ్ళ జీవిత చరిత్ర అంతా చెప్తుంటే ఇది మనకు కొత్త చాలా విజ్ఞానం కలిగింది. ఏం విజ్ఞానం కలిగింది? ఆ సినిమా యాక్టర్ ఎప్పుడు పుట్టాడు, ఏం చేశాడు, అంతగానో సంపాదించాడు, అది మనకు విజ్ఞానం కలిగింది. వింటున్నారా లేదా? ఇటువంటివి చాలా వచ్చినాయి ఈ మధ్య బాగా. ఇదివరకు ఏమి లేవు, ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది, బాగుంది. మొన్న అబ్దుల్ కలాం గురించి ఆయన జీవిత చరిత్ర, అందరి జీవిత చరిత్ర చెప్పుకుంటూ పోతుంటే బాగుంది. ఆయన సైంటిస్టులతో కాకుండా మళ్ళీ చేశాడు. ఆయన చాలా చిన్న చిన్న విషయాలు చేశారు, తన కోసం ఏం దాచిపెట్టుకోలేదు. ఇటువంటివన్నీ కొన్ని చెప్తుంటారు, కొన్ని బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పాసర్ బై
అయితే దానిలో మనం ఏం చేయాలో మాత్రం తెలియదు. రాముడు ఎందుకు గొప్పవాడంటే తనకు తనకు రావాల్సిన రాజ్యం తమ్ముడికి ఇచ్చేమన్నా కూడా ఇచ్చేసి లేచి వెళ్ళిపోయినాడు. సరే, ఎవరండి, ఎవరు చేశాడండి? రాముడు. అందువల్ల ఏమవుతుంది? రాముడు గొప్పవాడు. నీ సంగతి ఏమి? నీ సంగతి ఏమి? రామ విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మానికి ఒక విగ్రహమే అన్నాడు. విగ్రహం అంటే బొమ్మ అన్నట్టుగా చూపిస్తారు. చూపించి విగ్రహవాన్ ధర్మ. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కనుక ఇప్పుడు నేనేమో ఆయన విగ్రహం ధర్మానికి విగ్రహం అయితే నేను దానికి ఒక దండ పారేసి, దండానికి ఇక్కడ ఏం చెప్పున్నా మంత్రం ఏమిటి? అన్నింటి దండ పెట్టదు. రాముడి దండ పెట్టాల్సిందే, గోడ దండ పెట్టాల్సిందే. అర్థమైందా? కొత్తగా మామిడి పండు వస్తే దాన్ని దండ పెట్టాల్సిందే. ఇప్పుడు పోయినాయి, ఇప్పుడు ఏవో నేరేడు పండు పోయినాయి, అయిపోయినాయి, సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తాయి? సీతాఫలం వస్తాయి. సీతాఫలం దండం పెట్టద్దు, వచ్చింది కదా, దానికి స్వాగతం చెప్పద్దు, దండం పెట్టదు. మంత్రం చదవద్దు, దండం పెట్టి నమస్కారం. మంత్రం చదవాలి లేదా? ఆ మంత్రం ఏమిటి? త్వయా దత్తాన్ తుభ్యమేవాస్తు. చెప్పండి. త్వయా దత్తాన్ తుభ్యమేవాస్తు అంటే మంత్రోక్తంగా నమస్కారం చేయాలి. ఊరిని నమస్కారం చేయడం ఉంది కనుక త్వయా అంటే ఏమర్థం కాదు. కానీ నమస్కారం చేశాడు, తింటే బాగుంటుంది, వడ్డదం తీసుకెళ్ళి తిందాం. ఇవాళ అన్నం మానేసైనా తిందాం. ద్రాక్ష పళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది? అన్నం మానేసి తింటే ద్రాక్ష పళ్ళు 1 కిలో తినచ్చు. సంవత్సరానికి ఒకసారి ఇట్లా 1 కిలో, ఏ ఋతువు కావచ్చు దేహం కాస్త పుష్టిని పొందుతుంది. ఇంతకీ మంత్రం ఏమర్థం? మంత్రం అండి. ఏమిటది? సంస్కృతం చెప్తే మంత్రం, తెలుగులో చెప్తే త్వయా దత్తాంత వ్యవస్థ అంటే త్వయా అంటే త్వం త్వయా. త్వం అంటే మీకు చాలా తెలిసేది. చెప్పకుండా ఉంటే జ్ఞాని. ఇట్లా త్వం అంటే అహం అంటే నేను, త్వం అంటే నీవు, త్వయా అంటే నా ఎక్కడ వచ్చింది? త్వమ్మకు త్వయా నీ చేత. అర్థమైందా? దత్త అన్నట్టే దత్తాన్ నీ చేత ఇవ్వబడినవి తుభ్యమే వాస్తు నీకే అవుగాక రాలి. అది మంత్రం. అర్థమైందా లేదా? ఏమర్థమైంది? అన్నింటి దండం పెట్టి త్వయా దత్తాన్ తుభ్యమే వాస్తు, నువ్వు నాకేం ఆకర్షిస్తున్నా ఇస్తానంటావు, అవి నీకే అవుగాక నాకు వద్దని. అర్థమవుతుందా లేదా? ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి. త్వయా దత్తాన్ తుభ్యమే వాస్తు. మంత్రం బాగుంది కనుక ఋతవ కాలచక్రం శబ్దానికి పలికించుకొని అన్వయం చేసుకోవటంలో
ఇట్లా ఉండే ప్రవర్తనలో పలికించుకొని అన్వయం చేసుకోవటంలో అది చక్రం అంటే మరి ఋతువులు తిరుగుతున్నాయి కనుక చక్రం అని రావడం. ఈ అర్థాలన్నీ ఏం చేస్తుంది నీకు? ఋతువులు తిరుగుతున్నాయిగా వచ్చింది, ఇంకో సంవత్సరం పెరిగింది, పెరిగి అమ్ముతాడు, పెరుగుట కొరకే ఎదురుపోతాడు. ఏమనుకుంటాడంటే నాకు ఇది 50 సంవత్సరాలు వచ్చింది, 70 సంవత్సరాలు వచ్చింది అనుకుంటాడు. అంతేగాని అది దేహం విడిచిపెట్టిపోయే సమయం వచ్చింది అనుకోడు. కనుక చక్ర శబ్దానికి చక్రతృప్తం ప్రతిఘాతే. తృప్తి ప్రతిఘాతం రెండు ఉన్నాయి. చక్ర శబ్దానికి తృప్తి ప్రతిఘాతం అంటే శబ్ద సంఖ్యానం చేసేటప్పుడు పలకరించుకొని అన్వయం చేసుకునేటప్పుడు విషయాత్మకంగా అదేమో తనకు ప్రతిఘాతం, దెబ్బ. తను గ్రహించగలిగింది ఏమన్నా ఉంటే తనకది తృప్తి. అంటే ప్రవర్తనలో పలకరించుకుని అన్వయం చేసి, లేకపోతే ఆ ప్రవర్తనను తను అన్వయం చేసుకోవటాన్ని ప్రవర్తన చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? తృప్తి కలుగుతుంది. ఇంకా ప్రతిఘాతం అంటే, ప్రతిఘాతం అంటే దెబ్బ అన్నట్టుగా అర్థం వేరు. అర్థమైంది? ఘాత శబ్దం ఎట్లా వస్తుంది? ఘన హింసాగతి ఒక ధాతువు. అక్కడ హింస ఉంటుంది, ప్రవర్తన ఉంటుంది అన్నమాట. అది ఎక్కడ ఉంటుంది? విషయాత్మకంగా చూచి ప్రవర్తించుకుంటూ పోతున్నప్పుడు అక్కడ హింస ఉంటుంది, ప్రవర్తన కూడా ఉంటుంది. ఎందుకు? నేను ప్రవర్తిస్తున్నా అన్నప్పుడు నేను యొక్క గ్రహింపు ఉంటుంది, విషయంలో ప్రవర్తిస్తున్నా అన్నప్పుడు విషయం యొక్క ప్రవర్తన ఉంటుంది. నేను ప్రవర్తిస్తున్నా అన్నప్పుడు నేను యొక్క గ్రహింపు ఉంటుంది, ప్రవర్తన గ్రహింపు ఉంటుంది. విషయంలో ప్రవర్తిస్తున్నా అన్నప్పుడు విషయం యొక్క గ్రహింపు ఉంటుంది. ఇది తనకు ఇట్లా హింస. అట్లా కాకుండా నేనే ప్రవర్తిస్తున్నా, నేనే ఉన్నాను, విషయంతో నాకు సంబంధం లేదని ఎప్పుడు ప్రవర్తించుకుంటూ పోతుంటాడో అప్పుడు తనకేముంటుంది? గతి. అది నిజమైనటువంటి ప్రవర్తన. హింస ఒకటి, ప్రవర్తన ఒకటి. అర్థమవుతుంది? కనుక అట్లా ప్రతిఘాతం అన్నప్పుడు ఘాతం అంటే హింసా ప్రవర్తన. కనుక చక తృప్తో ప్రతిఘాతి. ప్రవర్తించేటప్పుడు నేనే ప్రవర్తిస్తున్నా, నా ప్రవర్తన నేను గ్రహించుకుంటున్నా, నిలుపుకుంటున్నా, చూసుకుంటున్నా అని ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు తనకు తృప్తి. లేకపోతే ఎట్లా ఉంటుంది? విషయ దృష్టిలో తనకు ప్రతిఘాతమే వస్తుంది. ప్రతిఘాతం అంటే హింసాగతి. ఒక దృష్టితోనేమో హింసగా ఉంటుంది, ఇంకోదానేమో ఎట్లా ఉంటుంది? ప్రవర్తిస్తున్నాను అనుకుంటూనే ఉన్నాడు, హింస అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాడు ప్రవర్తిస్తున్నాడా, హింస అనుభవిస్తున్నాడా? విషయంలో ప్రవర్తించేటప్పుడు ప్రవర్తిస్తున్నాడా, హింసింపడుతున్నాడా? హింసింపడుతున్నాడు. ఎట్లా? తనకేం రావటం లేదు. వ్యాపారం అయితే చేస్తున్నాడు, కానీ ఆదాయం ఏం లేదు. ఉంటుందా లేదా? అట్లాగే ప్రవర్తిస్తున్నాడు. మరి రెక్క ముక్కలు కొట్టుకొని బతికిన 60 ఏళ్ళు చక్కగా ప్రవర్తించాడు, దేహం పిడిచి ఇట్లా చక్కగా పోయినాడు. ఏం మోసుకుపోయినాడు? ప్రవర్తించాడు, కానీ ఏం మోసుకుపోలేదు. ఇది ప్రతిఘాతం అన్నమాట. ప్రవర్తన ఉంది, హింస కూడా ఉంది అక్కడ. అయితే ఇప్పుడు ప్రవర్తన ఉన్నది అంటానికి అర్థం ఎట్లాగంటే అది విషయాత్మక ప్రవర్తనయే ఉందా, ఆధ్యాత్మిక ప్రవర్తనయే ఉందా అంటే ఆధ్యాత్మిక ప్రవర్తనయే ఉంది, కానీ హింస తనేం పట్టుకోవాలి, ఏం మోసుకుపోవటంలే. నేను ఎట్లా పోతుంది? బాధగానే పోతుంది, భారంగానే పోతుంది. అవునా? కనుక ఎప్పుడేమన్నారు? షట్చ ఏవ ఇమే. ఇవన్నీ ఇమే ఋతవ కాలచక్రే, కాలచక్రం ఋతవ. ఇవన్నీ షట్చ ఏవ, అవన్నీ కూడా ఒలిచి తీసుకోవాల్సినవి, ఏది బయట రూపంతో తీసుకోవాల్సినవి కాదు. ఇందాక ఏం చెప్పి దేని గురించి చెప్పారు? ఇందాక ధారణ అంతా కూడాను దక్షిణ అంటే వృద్ధౌ శీఘ్రార్థి.
తన ధారణ ఎప్పుడు కూడాను వృద్ధౌ శీఘ్రార్థి, వృద్ధి పొందుట, స్వప్నే విశ్రాంతి, ఇంకా గంధము ఉపాదానము, ఏదైనా సరే విచారణ చేసి తీసుకోవటం అని చెప్పారు. అప్పుడు అది షట్ అవుతుంది, లేకపోతే షట్ కాదు. ఇక్కడ ఋతవ కాలచక్రం అన్నప్పుడు ప్రవర్తనలు అవి, అది ఇంకా ఆ ప్రవర్తనలో తను పరికించుకొని తను అన్వయం చేసుకోవటంలో ఇంకా ఎట్లా చక్ర శబ్దానికి తృప్తవు ఇంకా ప్రతిఘాతి. తృప్తి ఎట్లా ఉంటుంది? నిజమైన విధంగా ఒలిచి తీసుకున్నట్టు నిజ రూపం గుర్తించినప్పుడు నిజంగా ఏం ప్రవర్తన జరుగుతుందో గుర్తిస్తే అది అందరితోంది తను తాను దర్శనం చేసుకోవటం, ఇది నిజమైన ప్రవర్తన. దీని ఎందుకు తృప్తి కలుగుతుంది. అట్లా కాకుండా ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది? అక్కడ ప్రతిఘాతం అంటే అక్కడ హింసాగతి అంటేప్పటికీ గతి అవుతుంది. నిజంగా ప్రవర్తన నేనే ప్రవర్తిస్తున్నాను కనుక నేనే తీసుకుంటున్నాడు, తను తిరిగిపోయినా నేనే తీసుకుంటున్నాడు. కానీ గుర్తింపు లేనందువల్ల ఏమవుతుంది? అది హింస అవుతుంది. అవునా అని ఎవరు తెలుసుకుంటుంటారో, ఇదే ఇంతకంటే ఇంకోటి లేదు అని ఎవరు తెలుసుకుంటాడో అప్పుడు అది సెట్ అవుతుంది. తెలుసుకుంటే ఎవడం కాదు, తెలుసుకుంటే ఇట్లా ఇటువంటి గ్రహింపే షట్. ఇంకా షడింద్రియాణి, షట్ ఇంద్రియాణి షట్ అంటే పంచేంద్రియములు, మనశ్షష్టాని ఇంద్రియాణి. ఇప్పుడు అర్థమైంది. 6 అని 6 ఇంద్రియములు. ఏది లెక్క చెప్పు? శ్రోత్ర, చెప్పండి. శ్రోత్ర, త్వక్, చక్షు, ఇంకా రసనం, ఘ్రాణము, మనస్సు. ఇప్పుడు బాగా అర్థమైంది. 6 ఇంద్రియాలంటే బాగా అర్థమైంది అన్న. 6 ఇంద్రియాలు లెక్క కాదు. షడేవ శ్రోత్రం, షడేవ త్వక్, షడేవ చక్రం, షడేవ రసనం, షడేవ ఆఘ్రాణం, షడేవ మనః అని చెప్తే అట్లా చెప్తే ఇక్కడ 6 చెప్పటం లే, సంఖ్య 6 చెప్పి అంటే షడేవ బుద్ధి, షడేవ చిత్తం, షడేవ అస్మత్, షడేవ తెలివి, అక్కడ ఇంకా తెలివి సవరణ కూడా, ఇంకా ఎరుక కూడా షట్టే. తర్వాత స్మృతి కూడా షట్, ఉనికి కూడా షట్టే. ఇప్పుడు తనకు ఉనికి ఎట్లా ఉందంటే అంత చెక్కి అవతల వారేసే మీద ఆయన విగ్రహం ఎట్లా ఉంది, కానీ అంతా చెక్కేస్తే అప్పుడు విగ్రహం రావచ్చు. అప్పుడు అది విశేషంగా తను గ్రహించగలడు. రాయిలో ఉంటే ఏం కనిపిస్తుంది? కనిపించట్లే. అదే విషయ ప్రవర్తనతో తీసుకుంటే ఏం కాదు, మొత్తంతో చెక్కేస్తే రాయిలో విగ్రహం ఎట్లా దొరికిందో అట్లాగే మొత్తం అస్మత్ కాకుండా యుష్మత్ పరంగా ఏమేమో తాను పైన బాహ్య స్పర్శగా ఏం తీసుకుంటున్నాడో అవంతా చెక్కేస్తే తనకు విగ్రహం, తను విశేషంగా గ్రహించదగినది తనకు దొరుకుతుంది. అవునా? అంటే ఇప్పుడు ఏంటి? ఒక్కొక్క ఇంద్రియము షట్టే అన్న. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రియాన్ని షట్ అవునా కాదా చూసుకోవాలా? చూడಬೇಕಾಗುತ್ತೆ అంట అంట ఏమవుతుంది? చూడవలసే వస్తుంది, చూడాల్సిందే అంటాడు. కనుక ఇప్పుడు ముందేమిటి? శ్రోత్రం. శ్రోత్రం అంటే వినుట అన్నాడు. ఏం వింటున్నావు? ఏం వింటున్నాడు? నువ్వేం చెప్తుంటే అది వింటున్నావు. నువ్వు తగలబెట్టమంటే అదేంటి బయట అంటాడు.
తీసుకుపో అంటే ఇది బా ఇంతకేం తీసుకోమన్నాడు? ఒక జడుము తీసుకొచ్చి తీసుకోమన్నాడు. జడుము 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 అనేటువంటి ఒక మృగం పట్టుకుంటుంది నేను, అవునా? దాన్ని తీసుకుపోన్నాడు. జడుము అనేటటువంటిది కూడా ఒక చెట్టు కూడా ఉంది, ముట్టుకుంటే పట్టుకుంటుంది, దురద వస్తుంది, తీసుకోమన్నాడు. ఈ చెట్టును తీసుకో. అక్కడ ఇంకోటి ఏముందంటే క్రోటన్ చెట్టు, ఇంకోటి ఏదో ఉంది, లేకపోతే మల్లెపూ చెట్టు, అది నాకు వదిలిపెట్టి జడు తీసుకో. దీనికి కూడా తమాషా స్వామివారి ఎగతాళి చేసేవారు. ఇది గురువుగారు ఏం చేస్తాడంటే, పళ్ళు వస్తాయి కదా, వచ్చినప్పుడు తీయగా ద్రాక్ష ఎవరన్నా ఉంటేనేమో ఏంటి ఓం ఓం అంటాడు అనమాట. పుల్లగా నారింజ అటువంటి ఏమైనా తీసి పెట్టారు, పుల్లగా శిష్య శిష్య అని ఇచ్చేస్తాడు. శిష్య శిష్య అని ఇచ్చేస్తాడు. ఇది ఇట్లా ఇంకా అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏం విన్నావు? అది విన్నా, అది విన్నా, అది బి విన్నా, ఇది బి విన్నా, అది బి విన్నా, అది బి విన్నా అంటే ఏం తీసుకున్నావు? విన్నా అంతే. ఏం తీసుకుంటాడంటే అది ఏంటి అసలు? అట్లా అడుగుతారు పెద్దానికి. ఏం తీసుకున్నావు ఏంటంటే, ఏం జేబులో వేసుకున్నావు అంటే, జేబులో వేసుకుంటారా? పాట విన్నా, ఆ జేబులో ఎట్లా వేసుకుంటారు? ఊరికేనే ఏం తీసుకున్నావు, ఏం చేస్తావు అంటే ఏం చెప్పండి. చెప్పినవన్నీ చెవిటి వాడికి శంఖం వదిలినట్టే అయింది అని మనం అనుకుంటాం. వాడేమంటా, వాడు దేనిపోని సోది అంతా మాకెందుకు ఇదంతాను? పాట ఏదో విన్ను చెప్తే వింటాం. పాట ఏమంటాడు? పాట వింటాడా, సాహిత్యం వింటాడా? పాటలో ఏం తీసుకుంటాడు, సాహిత్యంలో ఏం తీసుకుంటాడు? మళ్ళీ ఏం తీసుకుంటాడంటే దేనికోసం వచ్చావు? తీసుకోవటానికి తీసుకోవాలంటే రెండూ తీసుకోలేడు. మరి ఏం చేసావు ఇంతకీ? ఏం తీసుకొని వాడు ఇంతవరకు ఏం చేసావు? మరి ఏం చేసావంటే పాట పెట్టావు, నేను విన్నా. విన్నా అంటే ఏం చేశావు? అథ కోహం అన్నట్టుగా అథ ఏం విన్నావు నువ్వు? ఏం విన్నావంటే అదేదో వినేటి స్వరూపం వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నా. అర్థమవుతుందా? వేరుగా ఉండి ఏం చేస్తాడు? ఒక రహస్యం చెప్పంటారా? పెళ్లి చేసుకుని దూరం 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 అన్నాడు అనుకోండి, అంటే మరి ఏమంటారు? అదే దూరం దూరం ఏమిటి? పెళ్లి చేసుకున్న ఇద్దరం ఏకం, ఏమన్నా ఏకం ఇలా అని ఏ దృష్టితో అన్నావు? కాలేదే. కాకపోయినప్పుడు కూడా దూరం దూరం అంటే పెళ్లి చేసిన తర్వాత ఆవిడ దూరం ఉన్నా, ఆయన దూరం దూరం ఉన్నా, ఆవిడ దూరం దూరం ఉన్నప్పటికి కూడా చచ్చిరుకుంటారు. వాడిని ఏంటంటుంది, ఎందుకని వచ్చా మనం అంత ఏకమైపోయినామని ఏదో వాళ్ళ భోగ దృష్టిలోనే ఆ పదం అంత తప్పుగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక దృష్టిలో ప్రవర్తించినప్పుడు ఏమైనా నీలో చేర్చుకున్నదేమి, నువ్వు గ్రహించిందేమి? అర్థమవుతుందా లేదా? ఏం గ్రహించావు? అది ఆలోచించావే అసలు? నిలుపుకున్నావేమి? ఏం గ్రహించావంటే ఇదంటే అర్థం కాలే. ఏం గ్రహించావంటే నువ్వు నాకు ఐస్ క్రీమ్ పెడితే ఐస్ క్రీమ్ తిన్నా. ఇంకా ఏం గ్రహించావంటే ఇంకేం చెప్పేది?
అంటాడు. అర్థం కావట్లేదు, అవగాహన కావటం లేదు. నేను అన్న స్వరూపము, నేను స్వరూపాన్ని గ్రహించడం అంటే ఎట్లా ఉంటుందో ఇంత లోకమంతా తిరిగి ఏం గ్రహిస్తాడు? खुद को छोड़कर दुनिया में सिर्फ కూడా తను వదిలిపెట్టేసి ఈ లోకంలో తక్షవారుకుంటున్నాడు. అట్లా ఉంది. ఏం చేసావు? ఏం సంపాదించావు? అది కొంచెం ఆ సంపాదించాలన్నప్పుడు సంపాదన అంటే ఎట్లా ఉంది? అక్కడి నుంచి ఏం తీసుకున్నావు అనే ప్రశ్న వేసినప్పుడు తీసుకోవడం అంటే ఎట్లా ఉంటుంది? అక్కడి నుంచి ఏం తీసుకున్నావు ప్రశ్న. అది తీసుకోవడం అంటే ఎట్లా ఉంటుంది? అది తను చేరడం అంటే ఎట్లా ఉంటుంది? తను చేరిన తర్వాత తనలో ఏమైంది? నీకేమైంది? లోకంలో కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారు? కోపం వస్తే ఏమైందిరా, ఏం సాధించావు ఇప్పుడు అని అంటే అర్థమై అర్థం కాకుండా కూడా అది కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఏం సాధించామంటే ఏం సాధించాం? అర్థమవుతుందా లేదా? కనుక ఈ విధంగా ఆరింద్రియము చెప్పుకోవాలి. మళ్ళీ వారికి చెప్పుకున్నాం. ఓం తత్సత్.